ఈనాటి దేవుని వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి రోమాపత్రిక 13వ అధ్యాయం రోమాపత్రిక 13వ అధ్యాయం 11వ వచనము నుండి చదివి పెడతారా? మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్సు సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకొందము. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు, కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటియందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకొందము. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనకుడి. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మహోన్నతమైన దైవమా, అతి శ్రేష్టమైన ఘనమైన పరిశుద్ధమైన మీ నామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతించి ఘనపరిచి ఆరాధిస్తున్నాం. ఎందరో పరిశుద్ధులు అభిషక్తులు మీకు మహిమ తెచ్చే రీతిలో వాడబడిన ఈ చోట పరిశుద్ధులందరిలో చివరివాడు, అత్యంత బలహీనుడు, అల్పదాసుడు, అగ్ని వంటి మీ సేవకై పూనుకొనుచుండగా దయపాలించుమని పరిశుద్ధమైన తమని అగ్ని చేత కాల్చి పుటము వేసి పరిశుద్ధపరిచి యోగ్యపరచి మిమ్మల్ని మీరు కనపరచుకొని మీరు చెయ్యనుద్దేశించిన కార్యమంతా మీ శైలిలో మీ స్థాయిలో జరిగించగలరని ప్రాణాత్మ దేహములను మీకు అప్పగించుకుంటూ ప్రజలందరి మీదకి ఒప్పింపు చేసి ఆత్మను సమ్మతి గల మనసును వినుబుద్ధిని పుట్టించు ఆత్మను యేసు నామములో విడుదల చేస్తున్నాం. నిర్లక్ష్యం, నిద్రమొత్త, అవిధేయత, తిరుగుబాటు ప్రతి గలిబిలేసు నామములో వందిస్తున్నాం. దేవదూతల పరిచరణ సభలోకి యేసు నామములో విడుదల చేస్తున్నాం. వాడుతున్న ఉపకరణముల మీద, ప్రాణాత్మ దేహముల మీద యేసు రక్త ప్రోక్షణ గావిస్తూ మీరు చేయబోతున్న గొప్ప ఆత్మ కార్యముల కొరకై స్తుతులు చెల్లిస్తూ యేసయ్య పేరట ప్రార్థించి వేడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరూ కలిసి స్వరమెత్తి చేతులెత్తి ఒక మంచి స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని ప్రజలరా, నా వైపు చూస్తూ దేవుని వాక్యాన్ని వినమని మీకు మనవి చేస్తున్నాను. దైవజనుడైన పౌలు ఆత్మావేశముతో వ్రాసినటువంటి బహు కీలకమైనటువంటి కడవరి కాల సందేశం ఇది. దేవుని వాక్యములో వ్రాయబడి ఉన్న మాట ఏమిటంటే, మీరు కాలము నెరిగి నిద్ర మేల్కొని వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయండి. దేవుని ప్రజలకు కాలము తెలియాలట. ఇది ఏ సమయమో గుర్తుపట్టి ఆ రకంగా చేయాలట. దేవుని సంఘమునకు, మరి విశేషంగా దేవుని సేవకునికి కాలములను, సమయములను గుర్తుపట్టగలిగిన కృప ఖచ్చితంగా ఉండాలట. యెషయా ప్రవచించుచున్నాడు, కావలివాడా వేళ ఎంత అయినదని ఒకడు అడుగుచున్నాడంటూ
దైవ సేవకుని యొక్క స్థాయిని, బాధ్యతను దేవుని వాక్యము తేటపరుచుచున్నది. ప్రియులారా, నేను మీ దృష్టికి తీసుకొస్తున్న కీలకమైన మాట, మీరు కాలములు సమయములు ఎరిగిన వారై ఆ ప్రకారము చేయవలసిన వారై ఉన్నారని దేవుని వాక్యములను హెచ్చరిక చేయించ ఉన్నది. Being a Christian or a man of God, a minister of God, a servant of God, you must know times and seasons. నీకు ఖచ్చితముగా కాలములు సమయములు తెలియాలని దేవుని వాక్యం తేటగా తెలియపరుస్తూ ఉన్నది. ఈనాడు ఎన్నెన్నో విషయాలు మాకు తెలుసని, ఎన్నెన్నో విషయాలు మాకు పరిపూర్ణమైన పట్టున్న విషయాలని వాదులాడుటకైనా పోట్లాడుట కూడా మాకు శక్తి సామర్థ్యాలు కావాలి. సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకొని ప్రతి దానికి రచ్చకెక్కుతున్న కాలము కదా ఇది. జ్ఞానమని అబద్ధముగా చెప్పబడు విపరీత వాదములలో ప్రవీణులు అనుకొనుచున్నవారు ఈ రకమైన హడావుడి చేస్తారని పౌలు గారు ఏనాడో చెప్పాడు కదా. నీకెన్నో సంగతులు తెలిసి ఒక భక్తుడు గానము చేస్తూ అంటారు, గగనాన్ని నీవే గెలిచావు, సాగర లోతులను కూడా కొలిచావు, అయినా ఆత్మ సంగతులు ఎరుగుకున్నావు అంటూ చాలా ప్రాముఖ్యమైన పాఠాన్ని క్రైస్తవ సంఘం ముందు ఉంచుతాడు. ఈ రోజున దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నది ఒకటే, చక్కని మాటలు వినడం, తెలివిగా మాట్లాడడం, నూతన సంగతుల చేత నోట్సులు నింపేసుకోవడం, ఏదో విధముగా క్రైస్తవ్యాన్ని దొరలించేయడమే కనబడుతున్న దినాలలో దేవుని వాక్యము సూటిగా ఈ పూట అడుగుతున్న మాట, ఇది ఏ కాలమో ఏ సమయమో గుర్తుపట్టావా? కాలము ఎరిగి సమయము ఎరిగి ఆ ప్రకారము జీవిస్తున్నావా? నీకు ఎన్ని తెలిసే ఉపయోగం? మీరు కాలము ఎరిగి నిద్ర మేల్కొని వేళ అయినదని తెలుసుకోనమని దేవుని వాక్యం బహు తేటగా మాట్లాడుతుంది. చాలా మంది ఇంకా నిద్రపోతున్నారట, చాలా మంది ఇంకా పడకల మీద ఉన్నారట, చాలా మంది ఇంకా కొంచెం నిద్ర ఇంకా కొంచెం ముసుగలుచున్నారట, చాలా మంది అమర్యాదగానే ఉన్నారట, రాత్రి కాలపు వస్త్రములతోనే ఉన్నారట. ఈ రోజున దేవుని వాక్యం మాట్లాడుతుంది, ఇంకా పడకల మీద ఉండే కాలం కాదు, విశ్రాంతి తీసుకునే కాలము కాదు, నిద్రపోయే కాలము కాదు, అమర్యాదగా ఉండే కాలము కాదు. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నదని దేవుని వాక్యం పిలుపునిస్తోంది. పూట ఈ సభలో చేరిన వారు కానీ, ఆయా చోట్ల ఉండి దేవుని వాక్యమును ఆలకిస్తున్న వారు కానీ, ఈ రాత్రి మీ వద్దకు దూసుకొస్తున్న దేవుని మాట ఏమిటో తెలుసా? ఇది ఏ కావో ఏ సమయమును గుర్తుపట్టి ఆ ప్రకారం నువ్వు చేయకపోతే చాలా నష్టపోతావు. ఒకవేళ నష్టము నిత్యముండిపోయే నష్టం కావచ్చు, తిరిగి పూడ్చుకునే అవకాశం నీకు రాకపోవచ్చు, లేకపోవచ్చు. ఏశావు ఆ తరువాత దాని కొరకు శ్రద్ధగా వెతికినను, కన్నీళ్లతో వెతికినను, మారు మనసు పొందిన అవకాశం అనుగ్రహించబడక విసర్జింపబడిన వాక్యం తెలియజేస్తుంది. యేసును అప్పగించిన తర్వాత, నేను ఎరుగనని ముమ్మారు అబద్ధమాడిన తర్వాత, కోడి కూస్తే తుల్లిపడ్డ పేతురు వైపు యేసు చూస్తున్నప్పుడు పేతురు ఎంతగానో పశ్చాత్తాపడినట్లుగా వాక్యములో చూస్తాం. జరగాల్సిన నష్టం జరిగిపోతున్నట్లుగా
కళ్ళ ముందు కనబడుతుంటే కుమిలిపోతున్నాడు, బాధపడుతున్నాడు. యేసును అప్పగించిన తరువాత ఈ పాపిష్టి సొమ్ము రక్తపు కూడులాగా వద్దని రిటర్న్ చేస్తే కూడా వాళ్ళు తీసుకోకపోతే అతడు ఉరిమోసుకొని పొట్ట పగిలి పేగులు బయటికి వచ్చి చనిపోయిన వైనాన్ని అపోస్తలుల కార్యముల గ్రంథం మన కొరకు హెచ్చరికగా వ్రాసి ఉంచింది. ఆ తర్వాత ఏడిస్తే, ఆ తర్వాత బాధపడితే, ఆ తర్వాత పశ్చాత్తాపడితే నీకేం ప్రయోజనం? ఈ సమయం ఉండగానే, మంచి అవకాశం ఉండగానే మరొకసారి గెచ్చమనే ప్రార్థన పండుగలలో దేవుడు నిన్ను ప్రేమించి నీతో మాట్లాడుతున్నాడు. గత 3 రాత్రులుగా శ్రేష్టమైన దైవజనుల ద్వారా పలు రీతులుగా నేను హెచ్చరిక చేస్తున్న దేవుడు ఈ రాత్రి ప్రభువు మాట్లాడుతూ చెబుతున్న మాట, అనవసర విషయాలను తెలుసుకున్నావా? హాము వలె నీకు సంబంధం లేని వేరొక గుడారపు సంగతులను ప్రచారం చేస్తున్నావా? వినువారుని చెరుపుడు తప్ప దేనికి పనికిరాని విషయముల మీద మనస్సు పెట్టావా? దేవుని వాక్యం హెచ్చరిక చేస్తుంది. పూట మీరు కామునెరిగి నిద్ర మేల్కొన్న వేళ ఏదని తెలుసుకుని అలా చేయండి. ఇంకా మంచాల మీద ఉన్న వారులారో, నిద్రపోతున్న వారులారో, ముసుగేసుకున్న వారులారో, వెలుగులోనికి రాని వారులారో, మత్తును బద్ధకమును వదిలించుకొని వారులారా, రాత్రి చాలా గడిచిపోయింది. రాత్రి చాలా గడిచిపోయిందంటే అర్థం వేకు చుక్కలు ఉదయించేసాయని, పక్షుల కోలాహలం ప్రారంభమైపోయిందని, ఇంకా మంచం మీద ఉండడానికి అవకాశం లేదని. పరమగీతములు 2వ అధ్యాయంలో ప్రభువు మాట్లాడుతూ పక్షుల కోలాహలం వినబడుతున్నదనే మాటను పరిశుద్ధ గ్రంథం రికార్డ్ చేసింది. మనం విన్నారా? పక్షులంతా కిలకిల రావాలు చేస్తున్నాయట, కోలాహలంగా ఉందంట, దేశమంతటా పువ్వులు పూస్తూ ఉన్నాయట, కేరింతలు కొడుతున్నాయి పక్షులు, గోళ్లకు ఎగిసిపోయే కాలం వచ్చిందని రెక్కలు కొట్టుకుని ఎగురుతున్నాయి పక్షులు. కానీ దేవుని పిల్లలైన వారు మాత్రం ఇంకా మంచం ఎదుటిపోయారని, ఇంకా నిద్రపోయే కాలమే అన్నట్లుగా ఉన్నారని, నిద్ర మేల్కొనే వేళ వచ్చిందని సంగతిని గమనించుకోలేదని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తా ఉంది. సగమా దేవుని సేవకులారా, నువ్వు నిద్ర స్థితిలో ఉన్నావా? మంచం మీద ఉన్నావా? సుఖంలో ఉండిపోయావా? లేకపోతే ఎట్లా ఉంది నీ పరిస్థితి? పరమగీత కన్యక గురించి దేవుని వాక్యములో ఇలాగ రాయబడి ఉంది. ఆలకించుడు నా ప్రియుడు వచ్చుచున్నాడు, కొండలు దాటి గుట్టలు దాటి ఎగిసి వస్తున్నాడు, ఇదిగో నా ప్రియుడు స్వరము నాకు వినబడుచున్నదని చుట్టుపక్కల వారందరూ యెరూషలేము కుమార్తెలను జాగృతం చేసి come on get ready, the Lord is coming soon అని ప్రపంచాన్ని ఆయత్తపరిచి, అదిగో నా ప్రియుడి సబ్బడి వినబడుచున్నది అని అందరిని మేలుకొల్పి తీరా ప్రభువు దిగి వచ్చేసరికి ఆనలేదంట. ప్రభు మాట్లాడతాడు పరమగీత 2:11లో, నా ప్రియులలో ఎక్కడున్నావు? లేమో రమో. ఇంతమందికి చెప్పావు కదా, ఇంతమందిని జాగృతం చేసావు కదా, ప్రభు వచ్చేస్తున్నాడు అన్నావు కదా, ఇప్పుడు నీవేమైపోయావు? ప్రపంచాన్ని జాగృతం చేసి నీవెక్కడున్నావు? అది ఎక్కడో కోలపడింది, చతికిలబడింది, మాట్లాడబడిందని అర్థమైపోతున్నాడుగా ప్రభు అంటున్నాడు, లేమో రమో అని ప్రభు పిలుస్తున్నాడు. ఏమైనా కుంటి సాగులు చెబుతారేమోనని చలికాలంలో తేలిపోయింది, వర్షం ఇక రాదు. తెల్లవారిపోయినా వర్షం పడుతూ ఉంటే ముసురుగా ఉంది, కనుక బయటికి రాలేమంటావేమో, వర్షం రాదిక, ఇంక కొంచెం ముడుచుకుందామని చెప్పి చలి తీరిపోయింది. ఇంకా 5 కూడా ఒక ముందే పల్లున తెల్లారిపోయే కాలం వేసం వచ్చేసింది, లేరా అని ప్రభు పిలుస్తున్నాడు. కానీ జాడ కనపడాలి, ఏమి రా అని చూస్తే 3:1 నేను మంచం మీద పరుని నా ప్రాణప్రియుని వెతుకుతున్నాను మాట్లాడుతుంది. 5వ అధ్యాయంలో ప్రభు వాక్యం మాట్లాడుతుంటే, రాత్రి కురిసే మంచుకు నా తల తడిసిపోతుంది, బిడ్డ తరలి
నేను నీ ప్రాణప్రియుని గుర్తుపట్టలేదో, ఒక కుటికి సందులో నా చేతులు పెడుతున్నాను, ఆ గాయాలను చూసి గుర్తుపడతావేమో. Will you please open your door for me again? అని మాట్లాడుతూ ఉంటే ప్రభువారు అది ప్రియుని స్వరాన్ని గుర్తుపట్టి కూడా నా వస్త్రమును తీసివేశాను, మరలా ఏమని ఇస్తామని దర్జాగా పడుకుందట ఆ భక్తురాలు. అయ్యో, ప్రభు తలుపు కొట్టి వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడుకో తిరిగి చేసుకుని మరలా వస్త్రం ధరించి బయటకు వచ్చి వీధిలో తిరుగుతుంటే ప్రభు కనపడలేదు, ఎంత వెతికినో కనపడలేదు. నేను తలుపు తీయడంతో ప్రియుడు వెళ్ళిపోయాడు. పట్టణములు కవలిగా ఎదురుపడ్డారు, కొట్టారు, వస్త్రం లాగివేశారు. ఎంత అవమానం, ఎంత నష్టం. అటు ప్రభువుని కోల్పోయింది, ఇటు గౌరవాన్ని కోల్పోయింది, వస్త్రమును కోల్పోయి చాలా బాధపడుతున్నటువంటి హీన స్థితిలో వెళ్ళిపోయింది. సంగమా, ఇంకా మంచం మీద ఉంటే, ఇంకా కంచం, ఇంకా సుఖం అంటా ఉంటే, ఇంకా నిద్ర అంటా ఉంటే, ఇంకా బ్రతకని వదిలించుకోకపోతే, యెషయా 52 ప్రకారం సీయోను కుమారి లేచి నీ మెడకట్లు నీవే తెప్పి వేసుకో, పాము ధరించుకో అనే మాట ప్రకారం నీవే పాము ధరించుకుని కట్లు తెప్పుకొని చీకటి సంఖ్యలను తెప్పి నిద్రావస్థను వీడి దేవుని కొరకు ఉదయించు సూర్యుని వలె ప్రకాశమానమైన బలముతో లేవకపోతే అపారమైన నష్టము, ప్రమాదం రాబోతుంది. దేవుని వాక్యం హెచ్చరిక చేస్తుంది. యెహోవాను ప్రేమించేవారు బలముతో ఉదయించే సూర్యుని వలె ఉంటారట. ఉదయించే సూర్యుడిని ఏదైనా ఆపగలదా? అతని ఉదయం ప్రారంభమైనప్పుడు చిన్న చిన్న గడ్డి పరకల వల్ల సూర్యుడి కన్నా ఎత్తుగా కనపడతాయి. గంటలు కలుస్తున్న కొలది ఎవరెస్టు పర్వతాలు కూడా తలెత్తి చూడాల్సినంత శిఖరాగ్ర స్థానంలో సూర్యుడు ఉంటాడు. దేవుని ప్రజలు ఉదయించే సూర్యుడి వలె ఉంటారని వాక్యం తెలియజేస్తుంది. నీవే నిద్రపోతే ఎలా? నీవే నిద్రమత్తులో జోగుతూ ఉంటే ఎలా? నీవే బలహీనతలో పడి ఉంటే ఎలా? దేవుని వాక్యము చాలా కీలకంగా నీతో మాట్లాడుతున్న ప్రదేశం ఇది. ఎన్నో తెలుసు అంటున్నాడు కదా, నిద్ర మేల్కొని వేరే తెలిసిందా నీకు? ప్రపంచానికి స్తుతులు చెప్పిన భక్తుల మనసు మీద పడిపోయారే. నా ప్రియుడు నావాడు, నేను అతని తోను, అతను ఆయన ఆశాభక్తుడు అంటే ఆయన నా మీద ఆశ పెట్టుకోవచ్చని మాట్లాడిన మనిషి కదా. ఇప్పుడు ఏమంటోంది మళ్ళీ? ఆయన ప్రియుడిని గుర్తుపట్టాను, స్వరము గుర్తుపట్టాను, ఆ శబ్దాలు నేను. కానీ ఇప్పుడు నేను లేవలేను, చేతులకి ఏదో పూసుకున్నాను, వేస్ట్ అయిపోతుంది, గడిల మీద కారిపోతే. ఎంతటి వ్యర్థత, ఎంతటి బుద్ధిహీనత, ఎంతటి అడ్డగోలు ధైర్యం, ఏమిటా నిర్లక్ష్య వైఖరి. వచ్చిన వాడు ప్రభువుని గుర్తుపట్టావు కదా, ఆ స్వరాన్ని గుర్తుపట్టావు కదా. నాతోనే మాట్లాడుతున్న అర్థమై ఇది దేవుని స్వరమే అర్థమై కూడా ఇంకా మంచానే ఉన్నావా? ఇంకా వస్త్రమనే అమర్యాద స్థితిలో ఉన్నావా? ఇంకా ఏమేమో పుష్కరి ఉన్నావా? ప్రియుడు వెళ్ళిపోయినంత లోపల నుంచి ఏడిస్తే, ఎవరికో దొరికిపోతే, గాయపడితే, వస్త్రమును కోల్పోతే ఆ తిక్కువాలి బతుకు నీకు రాకూడదని ప్రేమించిన దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పటికైనా నిద్ర మేలుకునే వేళ తెలుసుకో. మంచాన్ని వదిలిపెట్టు, సుఖాన్ని వదిలిపెట్టు, నిద్రను వదిలిపెట్టు. చూలు విదిలించిన సింహమై వేడకట్లు తప్పి వేసుకొని దేవుని కోరికై అరుణోదయ గర్భంలోంచి వస్తున్న ఒక సూర్యుని వలె నువ్వు లేవాల్సిన కారణమని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. దేవుని ప్రజలారా, దేవుని సంగమా, ఇది నిద్ర మేల్కొనే వేళ అని తెలుసుకో. ఆ వాక్యాలను చూస్తే ఏమని రాయబడింది తెలుసా? రోమా 11లో నిద్ర మేల్కొనే వేళ అయినదని తెలుసుకుని అలాగూ చేయండి. రాత్రి చాలా గడిచిపోయింది, అంటే పడుకున్న కాలకి చాలు, నిద్రమైన కాలం చాలు, ఆరమరిచిన కాలం చాలు, అమర్యాదగా ఉండిపోయిన కాలం చాలు. దేవుని వాక్యం తేటగా తెలియపరుస్తూ ఉంది. దేవుని వాక్యం ఎలా ఉంది? ఇది నిద్ర మేల్కొనే కాలం. ఆదరణగా ఉండడం కుదురుదా? అమర్యాదైన వస్త్రాలతో ఉండడం కుదురుదా? పగటి యందు నడుచుకున్నట్టుగా మర్యాదగా నడుచుకునే వాక్యం హెచ్చరిక చేస్తుంది. దేవుని ప్రజలారా, నీ వస్త్రధారణలో మర్యాద కనపడాలి, నీ మాటల్లో మర్యాద కనపడాలి. పరాకులు మాట్లాడకూడదు, నిద్రమత్తులు మాట్లాడకూడదు, అమర్యాద వస్త్రాలతో కనపడకూడదు. రాత్రి అయిపోయింది,
ఇది నిద్ర మేలుకునే కాలం. అంధకార క్రియలను విసర్జించాలట. చీకటిలోకి నీకుండే సరదా గాని, సంతోషము గాని, చీకటి అనుభవాలు గాని, అనుమతించబడినవి గాని, భావిస్తున్నటువంటి హక్కులు గాని దేవుని వాక్యం అంటుంది అంధకార క్రియలు చాలా జరుగుతున్నాయి. విసర్జించు, విసర్జించు, అసహించుకో, వదిలేసేయి, దులుపుకో. మరి ఏం చేయాలి? తేజస్సు సంబంధమైన ఎంతో ఉపకరణములు ధరించుకోవాలట. పగటి యందు నడుచుకున్నట్లుగా మర్యాదగా నడుచుకోవాలట. పగటి సంబంధమైన ఎంతో ఉపకరణాలు ధరించుకోవాలి. తన పదముందు రథముందు పరుగెత్తును ఉల్లసించు సూర్యుడివలే అని 19వ కీర్తనలో మాట్లాడినట్లుగా నడుము కట్టుకున్న వాడవై, ఆయుధము ధరించిన వాడవై, రథము ఎక్కిన వాడవై, గురి చూసి వదిలిన బాణములే శత్రువు గుండెలు చీల్చగలిగిన దేవ అనుగ్రహీతమైన ఒక ఆయుధమైన బయలుదేరాల్సి ఉన్నదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇంకా నిద్రపోతావా? ఇంకా విశ్రాంతి కావాలా నీకు? ఏం జరుగుతుందో కారణం లేదా? నిద్రపోయిన వాడికి చచ్చిపోయిన వాడికి ఏమిటి తేడా అంటే ఒకటే కదా చెబుతారు, ప్రాణం ఉంది వాడికి లేదంతే. వాడికి ఏం తెలియదు, వీడికి ఏం తెలియదు. ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి, మైమరిచిపోయిన పరిస్థితి. ఒక పక్క సూచనలు జరుగుతున్న నీకు తెలియదు, ఒక పక్క భయంకరమైన మారణం జరుగుతుంది నీకు తెలియదు. నిద్రపోతున్నాను. ఓడలో అంతా నష్టం జరుగుతుంటే, సరుగంతా పారబోసుకుంటుంటే, దేవుని ఎరుగని అన్ని జనులు సైతం ప్రార్థనలు చేస్తూ ఉంటే, దేవుని ప్రవక్త ఎంత ఘోరం నిద్రపోయేవాడికి ఏమర్థం కాదండి. ఒక పక్క సూచనలు నెరవేరిపోతున్నాయి, అంచు రోగం ఛేదించింది, ఎర్రటి పయ్య దొరికింది, మందిరానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అనుదిన బలి కొరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. యాజకత్వ క్రతువులు మరలా ప్రారంభం కాబోతున్నాయి. విదిన్ అవర్స్, విదిన్ నో టైం మందిరాన్ని నిర్మించడానికి సకల ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎన్ని జరుగుతున్న కారణం ఏంటి? నిద్ర. భౌతికంగా మెలకుగానే ఉన్నావు, భౌతికంగా తిరుగుతూనే ఉన్నావు, కానీ ఆత్మ సంబంధం మెలకువలేదు. ఆత్మ సంబంధమైన మెలకువలేదు. శత్రువు దాడి చేసిన అర్థం కాదు, సొత్తు ఎత్తుకెళ్ళిపోయిన అర్థం కాదు. కొన్ని సంగతులు మీకు మనవి చేస్తానండి. ప్రియమైన దైవజనులు కూడా ఉన్నారు కనుక విత్తనాలు విత్తిన తర్వాత రాత్రి వేళ వచ్చి శత్రువు కొన్ని గురువులు వెళ్ళిపోయాడట. ఎవరు రాత్రి వేళ అంటే? శవగుడా. రాత్రి వేళ అంటే నిద్రపోతున్న వేళ అంటే తెలుసా? నీ కన్ను కప్పి నీకు నష్టం చేసే, నీకు దుఃఖం కలిగించే కొన్ని గురువులను నీ తోటలో శత్రువు విత్తుచున్న కాలం కదా రాత్రి అంటే. ఒకవేళ మెలుగు ఉంటనిస్తావా? నువ్వు చూస్తుంది పని చేస్తావా? నీ సమ్ములో చేను వెతుకొస్తుంది, నీ సేవలో ఎందుకు క్షయమైన కనబడుతుంది, నీ పరిచర్యలో పులిసిన పిండి ఎందుకు ప్రభావం చూపుతుంది? శత్రువు పని కాదా? నీ తోటలో శత్రువు పని కాదా? నీ పంట మీద సర్పసాలు ఎరుగక బాధపడుతున్నావు కదా? ఇప్పటికే దాన్ని కోట్ చాలా మంది చేశారు. ఇలాంటి రాత్రి జరుగుతున్నాయి. నువ్వు మేలుకొనగలిగితే, రాత్రి అర్థమైతే, మెడకలు తొత్తువేసుకుంటే, ఉదయించే సూర్యుని వలె బలముతో లేస్తే, దేవునికి మహిమ కలుగును గాక. శత్రువుని కాపాడడానికి వీలు లేని సేవ చేస్తావు. ఏదో మౌనంగా ఎంత బేభత్సంగా స్తోత్రాలు చెప్పేవాళ్ళు ఆడిపోగేసావు. ఏడు పెద్దోడు నానా, మంచి మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. నేను రాగానే మా ఓడు చెప్పిన మాట ఏమిటంటే, అయ్యా నిన్న చాలా చలి ఎక్కువ ఉండేది నిన్నటి వరకు, ఇవాళ చలి తగ్గిపోయింది అయ్యా అన్నాడు. అది నిజమేను నమ్మాను, కానీ మిమ్మల్ని చూస్తే మరి ఆ రిపోర్టు నిజం కాదా నాన్న? నిజమేనా? ఈరోజు విపరీతం చలి ఈరోజేనా?
అమ్మయ్య చలిపోయిందిరా, బాధపోయిందిరా, హాయిగా ఉన్నాను అన్న ఫీలింగ్ లేదు భక్తుల ముఖాల్లో. ఒకవేళ చలి తగ్గిపోయిన తర్వాత కూడా నిన్న చలి ఫీలింగ్లోనే ఉన్నారేమో భక్తులు. చూలు విదిల్చండి, సింహాలలాగా లేవండి. సియోను కుమారి లేచి నీ మెడకట్లు తెంపేసుకో. మంచిగా గట్టిగా ఆమేన్ చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. బద్దకంగా కదిలే కాలం కాదు, అసలే ప్రథమమంట మన్ను నిన్నట తారు కిందకి ఎక్కగలుగుతున్నాడు ఒక పెద్ద మనిషి. ఇలా కలబడ్డాయి చాలా కష్టమైన జీవితాలలో. నీకు ఒక్క దానితోనే పోలిక ఉదయించే సూర్యుడు అనండి గట్టిగా, అనండి గట్టిగా. తనకంటే అడ్డుగా ఎత్తుగా ఒక్కొక్క దాన్ని అధిగమించే ఒక మహాబల పరాక్రమంతో సూర్యుడు పైకి లేస్తున్నట్టుగానే నిద్రలోంచి పైకి లేవాలి, ఆ పలకగిందులోంచి పైకి లేవాలి. ఆ యొక్క అంధకార సంబంధమైన క్రియలు విసర్జించి రావాలి. రాత్రి వేళ ధరించిన వస్త్రాలు తీసి పైకి రావాలి. అమరమర్యాదగా ఉండదు. రావడం శైలిగా కాదు, యుద్ధోపకరణలు ధరించుకుని రావాలంట. చీకటి శక్తులపై ఒక సమరాన్ని పేరు మోగించాల్సిన కాలం ఇది. స్తోత్రం చెప్పండి. మొదలు పెట్టి ఆయుధాలు ధరించుకుని రాత్రి హవా నడిచి మళ్ళీ ఇప్పుడు కూడా తగలబడ్డావే, పోతావా లేదా అని మత్తుగా గద్దించగలగాలి, నిద్రగా గద్దించగలగాలి, చీకటి కార్మికులుగా గద్దించగలగాలి, అపవాది కార్మికులుగా గద్దించగలగాలి. ఎప్పుడు నిద్రపోతావా మళ్ళీ విత్తనాలు అందులో చేదు ట్రై చేసే శత్రువులను గద్దించగలగాలి. నీ చేతుల్లో కలిగి ఉన్న ఆయుధములను చూస్తేనే వాడికి వణుకు పుట్టాలి. అసలు స్టార్టింగ్ గా బయలుదేరటమే పొద్దున్నే తేజ సంబంధమైన తోకలు ధరించుకొని చీకటి శరణుల మీద, చీకటి కార్యాల మీద యుద్ధ పేరు మోగించే ఒక సమరాన్ని నిర్మించగలిగిన దేవుని ప్రజలు కావాలి, లేవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. 400 సంవత్సరాల భయంకరమైన బానిసత్వ జీవితంలో నలిగిపోయి అలసిపోయి ఇక మా అల్లగాదని మూలుగులు తన ప్రజలను ఐగుప్తు దేశం విమోచిస్తున్న క్రమంలో దేవుడు ఏం చెప్పాడో గుర్తుందా మీకు? 13:18 మీరు బయలుదేరటమే యుద్ధ సన్నద్ధులై బయలుదేరాలి. మా పక్షంగా యుద్ధములు చేయి. నేను చేసేది నువ్వు చెప్పక్కర్లేదు, నువ్వు తయారు. స్తోత్రం చెప్పండి. ఈడు లేకుండా మంచం మీద పట్టుకొని ఈడు పొద్దునే ఇంకా పాసిపోగానే కాఫీ దగ్గర రమ్మని మాట్లాడతాడేమని మంచం మీద పొరలాడి ఎండ కింద అక్కడే ఉండి 9కి ఇవే కువచోమని సన్నిధిలో ప్రార్థించు కృప అనే సౌండ్ పోతూ మాట్లాడతాడు. యెహోవా లెమ్ము బల్లము ధరించుకొని నువ్వు లేక ముందు దేవుని లేక వచ్చావు. నువ్వు ముందులే, ముందు మనసు దిగు. వీడికి ఎప్పుడు లేకపోతే కూర్చోదాం. వీడికి వీడు 9కి లేచి కువచోమే నా ప్రభువు. ఈ లోపల సైనికులలో తేజ సంబంధమైన తోకములను ధరించుకున్నారు. శత్రువు మీద తెగబడ్డారు, భీకరమైన దాడి చేశారు, బలమైన కార్యాలు చేశారు. ఎప్పటికే జరగాల్సిన బీభత్సమైన కార్యాలు జరిగిపోతున్నాయి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇశ్రాయేలు ఐగుప్తులో బయలుదేరబై యుద్ధ సన్నద్ధులలో బయలుదేరాలి. ఆయుధములు పొంది బయలుదేరాలి. సర్వంగ కవచాన్ని ధరించుకొని బయలుదేరాలి. చేతిలో శత్రువు యొక్క అగ్ని బాణములు ఆర్పగలిగిన డాలు ఒక పక్కన, మరొక శత్రువుని చంపి పారేసే ఆత్మ ఖడ్గము ఒక పక్కన ధరించుకొని దేవుని కొరకు సర్వోత్సాహంతో క్రైస్తవుడు బయలుదేరవలసిన కాలం ఇది. ఇంకా నిలబడతా. దరిద్రమంతా మేపాల్సిన కర్మ తగలబడి సేవకుడికి ఇవ్వనా? పొట్టును కావాల్సిన కర్మ తగలబడిపోయి దిగ్గలు కాదు. ఏమిటి దరిద్రం? సేవకుడా, నువ్వు నిద్రపోలేదు. ఒక మాట చెప్పనా? శరీరంతో ఉన్న మనుషులైనా పరిగెత్తుకు వచ్చినా అలసిపోయినా, బస్సులో ఉన్న 50 మంది పడుకోవచ్చు, ట్రైన్లో ఉన్న 2000 మంది పడుకోవచ్చు, కానీ
డ్రైవ్ చేస్తున్న వాడు పడుకోకూడదుగా? ఒక క్షణమైన రెప్పవాలిస్తే జీవితాలు నాశనమే కదా. సంఘంలో, సేవలో, పరిచర్యలో ఎవరైనా కురుకుపాట్లు పడితే ఏమనుకోవచ్చు కానీ దైవజనుడా నీవు మెలకువగా ఉండవలసిన కాలం ఇది కాదా? దేవుని వాక్యం తెలియజేస్తుంది, యెహోవా సన్నిధిలో రాత్రి నిలుచు సేవకులారా. గట్టిగా ఆమేన్ చెప్పండి ఒకసారి. నిర్గమకాండం 33లో దేవుడు 27 చివరలో ప్రభువు మాట్లాడుతున్నాడు, సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు దైవ సేవకుడు నూనె తీయవలెను అని మాట్లాడుతున్నాడు. సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు నిలిస్తే ఎప్పుడు పడుకోవాలి నాయనా? అర్చకత్వంలో ఉంటే, యాజకత్వంలో ఉంటే, నీ వంతు యాజక ధర్మం చేస్తున్నవాడివైతే ఇక నీకు నిద్ర మర్చిపోవాలా? ఇక రాత్రి నువ్వు జాగరణ చేయవలసిందే. తరచుగా ఉపవాసాలు, తరచుగా జాగరణలు, తిండి మానేస్తే ఉపవాసం, నిద్ర మానేస్తే జాగరణం. సేవకుని వ్యాయామం ఇదే, సేవకుని సిద్ధపడే క్రైస్తవ లక్షణమే. ఇది నిద్రలో మేల్కొనే వేళ, నిద్రపోయే వేళ కాదు, మంచం ఎక్కే వేళ కాదు, సుఖపడే వేళ కాదు. ఇది మీరు కాలమని you must know times and seasons. You cannot continue sleeping all the time. వేకువజామైపోయింది, లేలేత సూర్యకిరణాలను ప్రచండ భానుని మంటగా రేపుతున్నాయి. ఇంకా నిద్రపోతున్నావా నువ్వు? తలుపులు వేసేసావు, గుడ్లు వేసేసావు, వెలుగు రానివ్వలా. చీకటి పల్లిలాగా కాపాడుకునే బతుకుతున్నావు. ఆరు బయట పడుకునే కాలమైతే 4వ జామునే, వేకువ జామునే పక్షులు కిలకిలలాడే చంచలు లేచి కూర్చున్నాడు ఒక్కొక్కడు. ఏసీ గదులు నిలబడ్డాయి, బయట శబ్దం మీద లోపలికి వచ్చే ఛాన్స్ లేదు. 9 అయిపోయిన వెలుగు వచ్చే సోయ లేదు. తిరుబాటు చేసుకొని తయారై స్టేషన్కి వచ్చి బండి ఇంకా రాలేదంటే నువ్వు ఎక్కాల్సిన బండి ఏనాడో పోయిందిరా. యాక్చువల్గా నాకు రిజర్వేషన్ ఉందండి, తీపి గుర్తుగా ఫ్రేమ్ కట్టించుకు పెట్టుకో, బండి వెళ్ళిపోయింది ఎప్పుడో. మరి ఇప్పుడు ఏం చేయమంటావు? మళ్ళీ డబ్బులు తగలబెట్టుకొని జనరల్ కంపార్ట్మెంట్లో టికెట్ అన్న కొనుక్కొని ఏలబడి లెటర్లు కాడ తగలబడి వెళ్ళు. నీకు అంతకన్నా దిక్కులేదు. ఇక ఎట్లయినా గమ్యము చేయాలన్న తాపత్రం ఇప్పటికైనా నీకుంటే కష్టమైన నష్టమైన తిప్పలు పడాల్సిన టైం వచ్చేస్తుంది. నిద్ర మేల్కొనే వేళ, నిద్ర మేల్కొనే వేళ. నిద్ర పోతున్నావా? నిద్ర నటిస్తున్నావా? నిద్ర పోతున్నావా? ఇంకాసేపు పడుకుందని ప్రయత్నపడుచున్నావా? ఇంకా ముసుగులో ఉన్నావా? నిజంగా మేల్కొని స్థితి కావాలంటే నిద్ర నీకు వద్దనిపిస్తే లేవాలి, లేవాలి. అమర్యాదగా ఉన్న వస్త్రాలు తీసేయి, ఆ అపవిత్రతను తీసివేయి, శుద్ధి చేసుకొనుకో, యుద్ధోపకరణములు ధరించుకో. ఒక సూర్యుడివై లే దేవుని కోసం. ఇంకా బద్ధకంగా కదలటం కాదు. ఓ చోట ఓ త్రాచుపాము చాలా మెల్లగా కదులుతోందట. పాముల గురించి ఇంతో అంత అవగాహన వ్యక్తి, హే త్రాచుపాము జాగ్రత్త, చంపగలిగితే చంపే, లేకపోతే దూరంగా పారిపో అంటే కొంచెమే అవగాహన ఉండు అనా. అది త్రాచుపాము కాదేదో అన్నాడు. ఎట్లా తెలుసా నీకంటే త్రాచుపాము చాలా మంచి తేజగా, మంచి పవర్ఫుల్గా, మంచి స్పీడ్గా ఉండిద్దని మా నాన్న చెప్పి చాలా మెత్తగా స్లోగా కదులుతుందంటే, ఒరే నీ ఇన్ఫర్మేషన్ నీకు సగమే తెలుసురా, కొద్ది గొప్ప ఇన్ఫర్మేషన్ ఉంది కానీ బొత్తుకు రెవల్యూషన్ లేదు నీకు. అది తాచుపాము కానీ తెగ తినేసింది, కదలలేకపోతుంది. అది కాస్త అరిగితే అనేకలు పేనాలు తీసేద్దరా. ఇప్పుడు ఏం చేయమని అర్థం? ఒరే ఆ నిద్ర ముఖం వదిలించుకొని అది మందకొడిగా, బద్ధకంగా, మెల్లిగా, పరుగెత్తలేక కదులుతున్న టైంలోనే చంపోతల భారీ దరిద్రం వదిలిపోద్ది. అసలు మీ రోషం చూస్తుంటే, బీభత్సం చూస్తుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఇదేదో రోషాల గడ్డ, పురిటి గడిదని చెప్తారు కయ్యా, పెద్ద పెద్ద పదాలన్నీ వాడతావు. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పచ్చుగా. పోన్లేమ్మా, ఎక్కువ చెప్పాకండి, సైతాన్ని భయం వేసి పోయినా పోతాడు అని కాపాడుకో ఇంటికాడే. చిచ్చి మళ్ళీ పిల్లగాలు పోగుపడ్డారా. మంచి వాళ్ళందరూ గట్టిగా చెప్పండి, చెప్పా పవర్ఫుల్గా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్పండి ఒకసారి.
ఇది నిద్రపోయే కాలము కాదు, మంచం మీద ఉండే కాలము కాదు, తలుపులు వేసుకునే కాలం కాదు, ముసుగు వేసుకునే కాలము కాదు. తలుపులు బల్లున తెరవాలి, కిటికీలు తెరవాలి, సూర్యకాంతి లోపలికి రావాలి, ఆ ప్రచండ భవని ప్రకాశం లోపలికి రావాలి, మొత్తం వదిలిపోవాలి, బద్ధకం తీరిపోవాలి, చురుకుదనము వచ్చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇదిగో దేవుని వాక్యములో నీతి దేవుడి వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్న ప్రాముఖ్య సంగతి. కరోనా టైంలో తిప్పలొచ్చి పడింది ప్రజలకి. బయట తిరగబాకండి, గాలి కొండబాకండి. గాలి ఇటు నుంచి వస్తుంది, ఆడేవాడు అక్కడ తగ్గాడు, అది తీసుకొచ్చింది ఇంటి దగ్గరికి. నేను ఆడకి పోలేదండి, మా ఇంటికి ఆడే కుర్చేసి కూర్చున్నా అంటే అది తెచ్చిందిగా నీకు. ఏదో తని స్వాహ స్వీకారం హల్లెలూయా అయిపోయింది కోటం. ఒక అరగంట జీడు తగ్గుతాడు ఇప్పుడు. హీ బికమ్ ఏ క్యారియర్. ఇది బట్టికెళ్ళి 10 మందికి తగలబెట్టాడు. ఈ దెబ్బకి జడిసేవాడు ఇంట్లోంచి బయటికి రావటం మానేశాడు. ఇంట్లోంచి బయటికి రావటం మానేస్తే సూర్యకాంతి తన మీద పడనందున క్రమంగా డి విటమిన్ తగ్గిపోయిందిట. ఆ డి విటమిన్ కోట వేసు రక్తం వేచే ఇంతలో దున్నపోతులాంటి పిల్లలు తెచ్చిపెట్టాడు ఒక్కొక్కడు. దాన్ని మింగటానికి మానవ గొంతుకు సరిపోట్లా. పొడి చేసుకునే ఓపిక లేదు వేసు రక్తం చేయం. ఏనాడు నోరు తెరిచి కంటి నిండా కన్నులకింపుగా కనిపించే మంచి 4 మెతుకులు తిననోడు మొత్తం నోరు తెరిచి ఇంత పిల్లలు మింగుతున్నాడు. అయ్యలారా, ఎందుకు ఇట్ట అయిపోయింది? నేను పెద్దగా సోషల్ మీడియా ఎన్ని ఫాలో అవ్వను, పెద్ద పట్టించుకొని సావను. నా తెప్పలేదో నాకు ఉంటుంది. రోజుకు 3 కోటాలు ఉంటాయి, వచ్చేది నాకు ఇవన్నీ. ఒకరోజు ఎందుకు ఆ స్విచ్ ఆఫ్ అయ్యమ్మ మైకు, తమరి స్వరం ప్రపంచమంతా వినబడుచున్నది. ఏం జరిగిందో తెలుసా? నేను ఎందుకు ఆ రోజున ఓపెన్ చేస్తే మంత్రి సత్యనారాయణ రాజు గారు చెబుతున్నారు, నేను కూడా డి విటమిన్ ట్యాబ్లెట్ వేసుకున్నానుగా. అసలు ట్యాబ్లెట్లు వేసుకోవద్దు అంటాడు, ఈయన ఎందుకు వేసుకున్నాడు అని చెప్తే, బయటికి వెళ్ళటం లేదుగా, సూర్యరశ్మి పడటం లేదుగా, తగ్గిపోయిందిగా డి విటమిన్ అన్నాడు. ఆయన బాధ అట్టాడితే నాకు మా వాళ్ళందరూ గుర్తుకొచ్చారు. ఒరే, సూర్యుడు ఉదయిస్తున్నాడు రా, నీ కొరకే చీకటిని చీల్చుకొని దిగి వస్తున్న దేవుని అభిషేకం. ఆమేన్. రాత్రి కలుపు బద్ధకాన్ని వదిలించి ఒక వేడి పుట్టుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ వేడి పడగలిగితే, ఈ సూర్య కిరణాలు తాకగలిగితే, ఈ ప్రచండ బారుని తీక్షణమైన కిరణాలని మీదకి రాగలిగితే మొత్తదిలిపోయి దేవుని కొరకు ఒక సింహమై లేస్తావు. 19వ కీర్తన ప్రకారం 10 మంది రథమందు పరిగెత్తు నొలతించు సూర్యుని వలన బయలుదేరుతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందరూ చెప్పారా గట్టిగా? హల్లెలూయా. తేజస్ సంబంధమైన దోపకిరణములు ధరించుకోండి. పగటి ఆయుధాలు, వెలుగు ఆయుధాలు. చూస్తేనే చీకటికి వణుకు పుట్టాలా. ఆమేన్. నీ దరిదాపులకు రావాలంటే భయపడాలా. కొన్ని దేశాల సమయాలను చూస్తున్న ఆశ్చర్యం వేస్తుంది. అక్కడ రాత్రి చాలా తక్కువ ఉంటుందంట. సూర్యునికి భూమికి ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి, ఆ తిరిగే కక్షను బట్టి, భూమధ్య రేఖ ఉన్న ప్రాంతాలను బట్టి ఆ దేశంలో రాత్రులు చాలా తక్కువ, పగలు చాలా ఎక్కువ. కాసేపటికి చల్లాడుతున్నట్టే ఉంటుంది, మళ్ళీ తెల్లారిపోతుంది కాదు. అరే అప్పుడే అయిపోయిందంటే ఇక్కడ రాత్రి తక్కువరా బాబు. ఎట్టాకు నిద్రగాయటం అలవాటు అయిందిగా, పోయి ఆ దేశంలో ఉంటే ఎట్లుంటుంది కొంతకాలం అనిపించింది నాకు. నిద్రపోకపోతే మెంట్లో చచ్చిపోయే పరిస్థితి ఏమి లేదు ఇప్పుడు. అయిపోయింది ఆ కాలం. యేసు రక్తం ఏం చేయి. నా కూడా తిరిగే వాళ్ళు అందరూ డ్యూటీలు మార్చుకుంటున్నారు, తిరగలేక, నిద్ర చాలక. నేను ఎట్టాకు పెద్దగా తినిసావనుగా వచ్చే బ్యాచ్కేం కరువు లేకుండా చూస్తారు వచ్చేవాళ్ళు. మరింత బలంగా మేపిన తర్వాత కూడా ఎందుకన్నా నువ్వు మానేత్తనం అంటే నిద్ర చాలట్లేదు దానికి. నేను కొంచెం అమాయకున్నా కాబట్టి నాకు అర్థమయ్యేలాగా చెప్పాడు ఒకడు మొన్న. అన్న ఏం లేదన్నా, బాగానే పెడుతున్నారు కానీ మరి గింజలకు సరిపడా నీళ్లు పోయాలి కన్నా, లేకపోతే ఉడకదుగా బియ్యం అన్నాడు. అంటే ఏందిరా అంటే పరమగీత మర్మం కన్నా ఎక్కువ చెప్పాడు వాడు. ఏందిరా అంటే గింజలు పోసాక అవి ఉడుకుతా సరిపడా నీళ్లు పోయాలిగా. అంటే బియ్యం 2 గ్లాసులు తీసుకున్నావు, ఉడుకుతానికి 4 గ్లాసులు నీళ్లు పోయాలిగా. అంటే అర్థం ఏంటంటే ఈడి తిన్న సరుకు అరిగేంతసేపు పడుకొని ఎత్తలేదాన్ని నేను అన్ని. నువ్వు గింజలు పోతున్నావు, నీళ్ళు పోయట్లేదు అన్నాడు వాడు. తిండి పెట్టి ఎత్తలేవు కానీ పడుకొని ఎత్తలేదు. పద అన్నావు, మాకు తేడా వచ్చేస్తుంది అజీర్తి. అప్పుడు నేను అన్నాను కొంచెమే తినొచ్చుగా. మరి అదే కదా సమస్య.
అసలు ఈ పూట తినకూడదనే వైరాగ్యముతోనే ఉన్నాను. నా ముందుకు పదార్థములు రాగా నేను శోధించబడితేనే. ఇక అయిపోయింది. ఈ నలుగురు తీడే తిని పడేసే దేవునికి స్తోత్రం. మా ఫెయితంలో ఒక భక్తుడున్నాడు. ఒకసారి మేమందరం కలిసి సడన్గా ఒక నలుగురు కొరకు వండుకున్న ఆహార పదార్థాలు ఇంట్లో ఉన్నాయి. ఉన్నాడు పెట్టుకొని కోటానికి పోయి వాటి నుంచి వేరే చోటకి వెళ్ళాల్సి వచ్చింది. ఇంటికి వచ్చే పరిస్థితులు దానికి ఫోన్ చేసి, ఎరా మరి ఇక మేము ఇట్లా రాలేకపోతున్నాం, ఎక్కడో దగ్గర ఏదో గడ్డి తింటామలే కానీ నువ్వు తిని మిగతాదంతా పద్ధతిగా సర్దిపెట్టి ఎత్తిపెట్టి కుక్కల పాలు అవ్వకుండా పిల్లి తినకుండా జాగ్రత్త చేయరా అని చెప్పితే అలాగేనయ్యా అన్నాడు. మేము రాత్రి ఎప్పుడు అర్ధరాత్రికి ఇంటికి వచ్చాం. పొద్దున్న లేచి చూస్తే అక్కడ ఒక గిన్నె లేదు. ఆందోళన పడురే, రాత్రి నువ్వు తిన్నావంటే తిన్నానుగా, మిగతాది ఎత్తిపెట్టావంటే లేదుగా, ఏం చేసేవారంటే అయిపోయిందిగా. ఒరే అది నలుగురు భోజనం కాదరా. అయితేలే ఆ సైతాన్ గడు ఏమన్నాడు తెలుసా? మరి ఎందుకో ప్రభుని అంటే బలపరిచాడన్నా. ఈ ప్రభు ఆన్నే కానీ నన్ను బలపరచడా? ఆడు అలిసిపోయింది అక్కడ నాలుగు ఎన్న పట్టుకొని. ఎందుకు ప్రభు నన్ను పేరైపోతున్నాడు, ఇప్పుడు నన్ను బాగా బలపరుతున్నాడు అని చెప్పి అంటే అన్న అరిగిపోయింది, లే కొట్టబాగా నీ దండం పెడతాను అంటున్నాడు. నీకేం పునిందిరా? నిద్రాత్మ తిండి ఆత్మ ఎవడు తగలబడ్డాడు నీ మీద? యేసయ్య మీద కంట పరిశుద్ధాత్మ వచ్చాడంట. రాగానే ఆయన అడవిలోకి తోసుకెళ్ళిపోయాడంట. ఒక్కరు కూడా అమ్మునండి ఆమె నన్ను స్తోత్రం చెప్పండి. విందు చాలక పోని భోజనాలు పెట్టావు బిడ్డ అందరికీ. భక్తులు కదులుతలేదు మరి స్తోత్రాలు చెప్పరే. అందరు అన్నారా? ఏమంటుంది దేవుని వాక్యం? ఇక పడుకున్న కాలం చాలు, మంచం మీద గడిపిన కాలం ఇక లేగో ఏ సురక్తమే చేయం. హల్లెలూయా హల్లెలూయా. నాకు మొన్న ఒకటి చెప్తున్నాడు, అన్న నాటు కూడా ఉన్నా నువ్వు తినన్నా. వద్దులేరా, అసలు నువ్వు ఒకసారి ట్రై చేసి చాలా బాగుండిద్ది అన్నాడు వాడు. భక్తులందరికీ వందనములు. ఇక్కడ మాట్లాడు చూడు ఇప్పుడు. హల్లెలూయా. మేము పెద్దగా అన్నం తినమన్నా, అంత ముద్ద అంతే అన్నాడు. సరే ఇడితో కూర్చుంటే నాకు కూడా వైరాగం వచ్చింది. తెగ తినే ఓడితే ఎందుకు కూర్చోవాలని నేను ఆడితో కూర్చున్నా భోజనానికి. నిజంగానే ఇంతే ముద్ద పెట్టుకున్నాడు, రాగి ముద్ద. మనిషి బేబచ్చగా ఉన్నాడు, ఇంతే ముద్ద. అసలు దీన్ని ఇంతలా మనిషి బోతులాడు అంటే ఈడు వైరాగ్య శిరోమని ఈడితో ప్రార్థన చేయించుకోవాలని నేను సమర్పించుకొని రెడీగా ఉన్నా. నా ప్రభువా నా దేవా, ఆ ముద్ద కరగలేదు కానీ కేజీ కూర తినేసాడు నాటుకోడి. అమ్మ దుర్మార్గుడు రే, ఇట తగలబడ్డావేందిరా? మా అమ్మ నువ్వు చాలా డేంజరస్ ఫెలో అంటే మరి అదే అన్న బలం. ఏమనుకోబాకండి, ఆడుకున్న బలం ఏంటి తెలుసా? ఎంత తిన్నా అరిగించుకునే బలం. ఆడికి అంతకన్నా ఏం బలం లేదు, సావు లేదు. ఆడేమన్నా సైతాన్ని జయించాడా? ఆడేమన్నా శరీరాన్ని ఆడుకున్న బలం ఏంది? ఆశలు జయించాడా? కోరిక అది ఏం జయించాడు సార్? ఒట్టిదే తన ముందుకు ఏ పాత్ర వచ్చినా జయిస్తున్నాడు అంతే. నేనంట కాదులే అన్నవాడు స్తోత్రం చెప్పొచ్చుగా. మనసాక్షి గద్దించేస్తుంది ఒకడిని. ఎంతైనా నేసి రక్తం కడిగిన మనసాక్షి కాదు, ఒప్పుకుంటలా. అట్టేం కాదులే, మంచి వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఇది కాలము నెరిగి నిద్ర మేల్కొనే కాలం. ఇది నిద్రపోయే కాలం కాదు, ఇంకా పొరలే కాలం కాదు. దేవుని బిడ్డలారా, తిండి నిద్ర అంటూ బతికే కాలము కాదు. ఇది అంధకార క్రియలు విసర్జించవలసిన కాలం. ఇది తేజ సంబంధమైన దోపకరణములు ధరించవలసిన కాలం. ఇది అమర్యాదగైన వస్త్రములు తీసివేసవలసిన కాలం. నువ్వు శుద్ధీకరించుకోవలసిన కాలం. తేజ సంబంధమైన దోపకరణములు ధరించుకోవలసిన కాలం ఇది. దేవునికి గట్టిగా అందరూ స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అందరము గట్టిగా హల్లెలూయా. అయ్యో ఇది నిద్ర మేలుకునే కాలం అని అర్థమైన వాళ్ళు ఆమేనని చెప్పండి. ఇది మంచం మీద గడిపే కాలం అని, ఆ కాలము కాదని అర్థమయ్యే వాళ్ళు స్తోత్రం చెప్పండి. అంధకారకులు విసర్జించే కాలం అని అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. రాత్రి బాగా గడిచిపోయిందని అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. పగలు సమీపంగా ఉంది స్తోత్రం చెప్పండి. నీ తుష్టుడు రాబోతున్నాడు స్తోత్రం చెప్పండి.
ఆయన ప్రభాత కిరణాలు రాబోతున్నాయి, స్తోత్రం చెప్పండి. ఆ వెలుగులు విరజిమ్మబోతున్నాయి, స్తోత్రం చెప్పండి. బద్ధకం ఎగిరిపోతే, చురుకుదనం రాబోతుంది, శక్తి రాబోతుంది. తేజ సంబంధమైన యుద్ధపు కిరణములు నేను ధరించుకొనబోతున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. అందరు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఏ కాలం? ఇది నిద్ర మేల్కొనే కాలం, నిద్రపోయే కాలం కాదు. ఇదే కాలం, ఇదే అంధకార క్రియలు విసర్జించే కాలం. ఇదే కాలం, ఇది మర్యాదగా నడుచుకునే కాలం. ఇదే కాలం, ఇది తేజ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకునే కాలం. ఇంకా కంచానికి మంచానికి అలవాటైపోయిన బతుకుంటే ఈ రాత్రి మార్చుకోవాలా. నీ అడ్రస్ మార్చు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. నువ్వు పడగదిలో కాదు, యుద్ధ భూమిలో కనపడాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అమర్యాద కాదు, మర్యాద కనపడాల. రాత్రి వస్త్రాలు కాదు, యుద్ధోపకరణాలతో కనబడాలా. ఆవలింతలు తీస్తూ కాదు, సింహ గర్జన చేస్తూ కనబడాలా. దేవునికి మహిమ కలిగేలాగా ఒక నిమిషం ఆగకుండా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు ఆగకూడదు, స్తోత్రం ఆగకూడదు కదా. దేవుని వాక్యములో మనము గమనించవలసిన మరొక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం. ఈ మందిరము పాడైయుండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు సూపర్ సోనిక్ జెట్ ఫ్లైట్ లాంటి జపనీస్ యాత్రికి ప్యాసింజర్ బండి సమర్పించమైంది బిడ్డ. దూసుకెళ్ళిపోవాలి. ఇంకా చీరపాటు ఒక్కొక్క అక్షరం చెప్తున్నావు చాలా గట్టిగా. ఈ మందిరము పాడైయుండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? అది గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. అందరు చెప్పారా గట్టిగా? హల్లెలూయా. ఇంకోటి ఇంకా ఎదుగుతున్నాడు, పేజీ దొరకలా. ఇది చూడు అయ్యా. మొన్న పాస్టర్ గారు నన్ను వాక్యానికి పిలిచి ఈ మధ్య 2-3 చోట్ల చెప్పాను. ఇది నేను వచ్చిన తర్వాత మరి సంఘ పెద్ద గారు వచ్చి ఇప్పుడు వాక్య పఠనం చేస్తారు. మంచిదేగా, దేవుని వాక్యం చదివితే ఆశీర్వాదమేగా. నేను కూడా సంతోషంగా ఉన్నా. అయ్యా ఏం చదివించమన్నావు అంటే, నేను ఏదో ఊరికొక నహూము గ్రంథంలో చెప్పాను. నేను కుదురుగాడికి ఏదో మత్తేశ్వరు చెప్పొచ్చుగా 23వ కీర్తన. నాకు ఆ రోజు ప్రభు ఇచ్చింది అది. ఇక వచ్చాడు చేతి మీదకి, బైబిల్ చిరిగిపోతుంది కానీ అడిగి పేజీ రాట్లా. నహూము ఏడుంది అడిగి ఏడు తెలుసు. ఇక ఆడ అవస్థ చూడలేక సంఘ కాపరే కనికరించి ఆ భాగము తెరిచి అతని చేతికిస్తే, థ్యాంక్ యూ పాస్టర్ గారు అని తీసుకుని మరి అన్ని బూతులే. ఆ 2 వచనాలు అడ్డగోలుకి చదివాడు. అసలు ఆ బైబిల్ తీయటం రాల, తీసి ఇస్తే చదవటం నాకు ఇక మామూలుగా రాలేదు ఆవేశం. అయినా సరే ఓపిక పెట్టి కూటమి అయ్యేదాకా తమ్మాయించుకొని, కూటమి అయ్యాక భోజనం చేసేటప్పుడు అడిగా, తమ్ముడాడికి అది కానీ అసలు బైబిల్ తీయటం రాను, చదవటం రాను, ఎందుకు పెట్టుకున్నావు సంఘం పెద్దగా? నాకు నచ్చలేదు తమ్ముడు అంటే ఆడు అడ్జీని చూసి నేను ఆడ పెట్టుకున్నా, ఆడే నన్ను పెట్టుకున్నాడు సంకాపరి గారు. దాన్ని ఓదార్చాలో కోపడాలో అర్థమైతే వస్తలే నాకు ఇప్పుడు. ఊరుగా అన్ని తెలిసిన వాటి మాట్లాడుతాను. నేను ఆడ పెట్టుకుని ఆడే నన్ను పెట్టుకుంటే సంఘ కాపరిగా. జీతానికి వచ్చావా అంటే, మరే మా బాబే నీకైతే దిగులు ఉండదురా, నీ జీతం నీకు వచ్చుద్దిగా. తోడేళ్ళు జరపడ్డా నువ్వు నిద్రలేకో, గొర్రె పిల్లలకి ఏడుపులు నీకు వినపడవు. కొండ చెలువు జొరబడి మింగేస్తుంది, సింహం బడి తినేస్తుంది, తోడేళ్ళు పోస్తుంది, నక్క కూడా దాడి చేస్తుంది. నీకేమి రా జీతగాడివి నువ్వు, నీకేం పెద్ద బాధ లేదురా. ఎన్ని నాడైలాలు కాదు యేసుప్రభు చెప్పాడు. ఏమన్నాయి గారు వాళ్ళు నా మీద ఏడిచారు. ఇది నిద్ర మేలుకునే వేళ. మరొక మాట దేవుని వాక్యం మనకు అడుగుతోంది పూట. ఏమని?
మందిరము శిథిలమై ఉండగా, దేవుని మందిరము పాడైపోయి ఉండగా మీరు సరంబి వేసిన మిద్దెలలో నివసించుటకు న్యాయమా అనలేదు. చూడు, సమయమా అన్నాడు. అంటే నువ్వు చక్కగా సరంబి వేసిన, స్లాబ్ వేసిన మంచి మిద్దెలలో, సౌకర్యవంత గృహములలో, విలాసవంతమైన జీవితంలో ఉంటే ఉండు, నిన్నేం కాదంట్లా. కానీ ముందు శిథిలమైన మందిరాన్ని బాగు చేయి, పతనమైన బలిపీఠాన్ని మరలా కట్టు, పాడైపోయినటువంటి ప్రాకారాలు మరలా నిలబెట్టు. నువ్వు చేయవలసిన రిపేర్లు మొత్తం చేసి అప్పుడు కూర్చోవయ్యా. దేవుడు మమ్మల్ని ఎంతగానో ఆశీర్వదించాడు. నీకు అసూయగా ఉందా? మాకు అసూయ లేదు. అసూయం కాదురా బాబు, శ్రద్ధగా ఈ మాటలు విను. మందిరము శిథిలమైపోయి ఉండగా, మందిరము పాడైపోయి ఉండగా, దేవుని మందిరము నాశనమైపోయి ఉండగా ఏమిటట? నువ్వు సరంబి వేస్తున్న మిద్దెలో ఉండడానికి ఇది సమయమా? ఇది నీకు మాత్రం సౌకర్యంగా ఇల్లు కట్టుకున్నావా? నువ్వు మాత్రం శుభ్రంగా 3 పూటలు తింటున్నావా? శరీరానికి మాత్రం కరువు లేకుండా అలంకరణ చేసి పెట్టావా? ఆత్మ చిక్కిపోయింది, ఆత్మ ఎండిపోయింది, ఆత్మ అల్లాడిపోతుంది. శరీరానికి మాత్రం ఏ లోటు రాలేవు. 3 పూటలు తినేది దండగరా, ఒక్క పూటే తినమని మహారుషులు చెప్తే వీడు ఆఖరిగా నాన్ స్టాప్గా 3 పూటలు తినటమే కాకుండా 3 పూటలు కూడా తిండికి మధ్యలో వీడి మర ఆడతానే ఉంటుంది యంత్రం. మీరు చెప్తే నమ్ముతారో నాకు తెలియదు, కానీ యెరూషలేము వెళ్ళాము ఒకసారి, మేము చూసి వద్దామని. సురేష్ అయ్య గారు మేము చాలా మంది పోయాములే. అందులో 60 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఎక్స్ మిలిటరీ దైవజనుడు ఒక ఆయన ఉన్నాడు. మరి దేవుడానికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రం. సురేష్ అయ్య, నేను నా భార్య 3 వరుసలో కూర్చున్నాం విమానంలో. ఎదురుకున్న సీట్లు కరెక్ట్గా ఎదురుకున్న మధ్యలో ఈ భక్తుడు ఉన్నాడు. 60 ఏళ్ళ పెద్ద మనిషి. నేనా నిద్రపోయే రకంగా అదిగా పెద్దగా నిద్ర వచ్చి సావదు. చెవులు ముక్కులు అన్నీ పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయి. రాత్రి 1 గంట అవుతుంది, ఫ్లైట్లో పెట్టారు, తినేవాళ్ళు తిన్నారు, లైట్లు ఆరిపాడు. వీళ్ళు తిరుగుతూ మానేశారేక ఈ కాసేపైనా కొనుక్కు తీయమని కదా అర్థం. పరపర శబ్దం అవుతుంది. నేను చెవి పెట్టా, ఏంటిది? ఇన్ఫర్మేషన్ ముక్కు కూడా వచ్చింది, ముక్కు దాకా వచ్చింది. అయ్యగారు కూడా పెద్ద పడుకునే మనిషి కాదుగా. అయ్యా మీకేమైనా వినపడుతుందండి? ఏం లేదన్నాడు. మన ఎదురుగుండున్న భక్తుడు కోడిగుడ్లు పుట్టలుతాడు చూడాలి. ఊరుకో పాస్టర్ అండి మీరు ఇట్లాగే. నేను ఇట్టాగా కాదు, ఆవిడ అట్టాగా. లేచి లైట్ వేసా. ఓడి నిండా గుడ్డు పెంకిలే ఉన్నాయి. కంగారు పడుతున్నాడు. మరి పోలీసు వాళ్ళు కన్నెట్టు చెప్పాడు, హోటల్ నెట్టుగా అటు సెక్యూరిటీ ఎట్ట దాచాడు, ఎట్ట తెచ్చాడు. 100 డజన్ గుడ్లు తెచ్చుకున్నాడు హోటల్ గురించి ఉడకబెట్టిని. 5 జోబులు వేసుకొని అర్ధరాత్రి 1 గంటకి లైట్లను నేర్పిన తర్వాత ఒక్కో గుడ్డు పెంకు తీసి నోట్లు వేస్తున్నాడు. లైట్ వేసాక కంగారు పడుతున్నాడు. నేను మరి పెద్ద మనిషిగా, అయ్యా నీళ్ళు ఏమన్నా, గుడ్లు నవ్వులుతున్నావు, గొంతు కట్టుబడుద్ది అన్నాడు. మనిషి మాట్లాడుతున్నా, నోటి నిండుంది సరుకు. సురేష్ ఏమప్పా ఎందుకు ఈ సమయంలో అంటే అంటగా చెప్తాక ఆన్సర్లు నోటి నిండు అదేముంది. ఎప్పుడుకో మింగాడు, దేవునికి స్తోత్రం. అయ్యా సారీ అయ్యా, ఇది కట్టు నిండు పెడతలేదు అయ్యా, ఫ్లైట్లో ఇంత మొత్తం పెట్టారయ్యా, ఏం సరిపోతుందయ్యా, పెద్ద పెక్కు రాలేదయ్యా, అందుకే గుడ్లు తెచ్చానయ్యా అన్నాడు. ఇలాంటి వారు మీలో కలరా? వినబడింది సౌండ్. ఎవరో బాధ్యతలు ఉన్న ఇంట్లో మేపలేక చెప్తున్నాడు జనాల్ని. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. ఒక పక్క ఆత్మేమో చిక్కిపోతుందిరా రోజుకి. బైబిల్ 3 సార్లు చదువురా, వాక్యాన్ని 3 సార్లు తిను, మామూలు అన్నం ఒకసారి తినంటే ఇది 3 సార్లు తినే, అది ఒకసారి కూడా చదవకపోయే. ఆదివారమే ప్రభు దినం, ఈలో బైబిల్తో మనకి సంబంధం, ఈలోపు దేవుని కృపలో క్యాలెండర్ చాలు, తారీఖు కాడు ఏలు పెట్టుకునేది.
నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కడుపు నిండిపోయింది ఆడికి. నీవు చేయనిదంతయు సఫలమగును. హల్లెలూయా. నాన్ స్టాప్గా తింటమేంటి పని? నీ ఆత్మ సంగతి ఏంటి చూడు. మందిరము శిథిలమైపోయి ఉండగా సరంబి వేసిన మిత్రులు నీకు ఇది సమయమా? మరి ఏం సమయం అయ్యా? మందిరము మరలా బాగు చేసుకోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రాకారాలు మరలా తిట్టపరచాలి. స్తోత్రం చెప్పండి. గుమ్మలు మరలా నిలబెట్టాలి. స్తోత్రం చెప్పండి. పాడైపోయిన ప్రాకారాలు మరలా కట్టుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇదిగో దేవుని వాక్యము ద్వారా దేవుడు నీతో నాతో సూటిగా తేటగా విస్పష్టంగా మాట్లాడుతున్న మహోన్నతమైన సత్యం ఏమనగా, మందిరము శిథిలమైపోయింది, నీ ఆత్మీయ జీవితం పాడైపోయింది, నీ కుటుంబ ప్రార్థన తగ్గిపోయింది, ఏకాంత ప్రార్థనలు తగ్గిపోయాయి, ఉపవాస ప్రార్థనలు తగ్గిపోయాయి, అసలు సేవ తల్లారిపోయినట్టుగా ఉంది. కానీ శరీరానికి మాత్రం లోటు రానివే. 3 పూట్ల మేపుతావు, 8 గంటలు పడుకోబెడతావు, బాగానే ఖరీదైన బట్టలు దొరుకుతున్నావు, ఈ సాలవని పోతలు మూతావు, రాతలు రాసావు, తలుకులు మెలుగులు వేసావు, ఇవన్నీ బరువు ఎక్కువైపోయినరా. బండి కెపాసిటీ 1/2 టన్ను, 3 టన్నులు వేసాడు. అది డౌన్లో కూడా ఘాట్ ఎక్కినట్టు ఎక్కుతుంది బండి, పొగలు గొక్కుతుంది. బండి పోరుకు వచ్చేసే మూమెంటేక. ఎందుకని? కెపాసిటీ మించిపోయేసావు కదరా. నీ వయసుకి 4 ఇడ్లీలు చాలుగా. ఒకడు వచ్చాడు మా ఇంటికి చుట్టం. పెద్ద పెద్ద వాళ్ళకే 4 ఇడ్లీలు పెడితే మా పాస్టర్ అందరం తృప్తిగా తిని లేచిపోయి వీడు ఇంకా చూస్తున్నాడు. ఏనా ఇంకా ఏమంటావంట? నా బాబే మరొక 4 వేసాడు. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత ఎవరో గెస్టులు పెద్దోళ్ళు తలకి దోశలేస్తున్నాడు. ఆటంక చూస్తున్నాడు. దోశ కావాలా కొడుకు అంటే కావాలి. మళ్ళీ 2 దోశలు అరిగించాడు. రే నీ లోపల ఖచ్చితంగా శానదయ్యం ఉందరా. ఒక 6,000 మంది ఉంటే కనుక తినలేరు. నువ్వు ఒక్కడికి తినలేవు. ఇది నీ లోపల 6,000 ఉన్నాయి గ్యారెంటీగా. ఈ తిన్నా కంచి ఇంట్లో ఉండవు. నువ్వు సమాధుల్లోకి వెళ్ళిపోతావు. ఇక ఒంటి మీద ఉంచుకో. నువ్వు అందరిని కొడతావు, రాళ్ళు గాజు పెంకులు తెస్తావు. నువ్వు డేంజరస్ ఫెలోవి. ఎవడు నువ్వు అన్ని సంఖ్యలో చేత కూడా బంధించలేకపోతున్నావు. ఈ లోపల నానొచ్చాడు. అందరూ చూసి పక్కపాన అవుతుంటే, చిన్నపిల్లని చేసి అంట ఏడిపెత్తారేంది మీరు? చిన్నపిల్లోడా? ఓ ఫ్యామిలీ తినేస్తున్నాడు. దేశంలో కరువు వచ్చేది వీడి వల్ల కాదు. నువ్వు ఎట్టో వదిలిపెట్టావు ఇన్నెట్ట దేశం మీదకి నాయనా. నువ్వు అని తీసుకెళ్ళి పద్మాసలంకి వెళ్ళిపో. దేవుడు ఎట్టగండి నేను దరిచేస్తాడు. మా పేనం దీపాకర్ ఇక్కడ. ప్రవక్తల శిష్యులు ఏం చేస్తారంట, పెద్ద కుండ ఒకటి పెట్టి కూర వంటకం ఈడొక్కడి కోసమే. ఆడే పెద్ద కూటం. జాగ్రత్త. శరీరానికి ఏమో అంత చేస్తున్నావా? ఖరీదైన బట్టలు దొరుకుతున్నావా? వెండి బంగారం నగలు దొరుకుతున్నావా? దేవుడు ఇచ్చిన అందం సాలేదని యేసు రక్త వైద్యం ₹10 బిళ్ళ మందాన్ని పూసింది ఒక అమ్మ. నాకేం తెలుసు ₹5 కాసు మందం వేసుకొచ్చిందని. ఆ పెళ్లికి నన్ను పిలిచారు. మనకు పెళ్ళి అయినా సావు అయినా ఒక ఆత్మను దేవుని దగ్గర తీసుకొస్తామే తాపత్రం. మనకేం తెలుసు మిగతా గొడవలన్నీ? దేవుని వాక్యం మాట్లాడుతుంటే పెళ్లి కూతురు మీదకి పరిశుద్ధాత్ముడు ఒప్పింపజేసి ఆత్మగా వచ్చాడు. ఆ పిల్ల కుమ్మిలి ఏడిచి పశ్చాత్తాపడుతుంటే కాలవలు కట్టినాయి. కాలవలు అర్థమైందా? కన్నీరు పారే చోట మేకపు కరిగి గొయ్యబడిపోయిందట. ఆ పక్కన ఒక యజబేలు కూర్చొని ఉంది. పెళ్లి కూతురు పక్కన కూర్చొని నాకు ఇట్ట చూస్తుంది. ఒరీ దుష్ట మానవ, దొరికితే నేను కరకర నమిలి మింగివేదిన పాపిష్టివాడా అన్నట్టు చూస్తున్నా వైపు. నేను అటుపోయి ఇటుపోయి ఏం చూసేప్పుడు నాకు ఏమా అంటే ఏందమ్మా 25,000 అంటే ప్యాకేజీ, బరీడల్ ప్యాకేజ్ 25,000 నాచనం చేసేసావు కదరా. కాలువ కట్టేసిందిరా. ఆమె పాపాల విషయంలో పశ్చాత్తపడి మారు మనసు పొంది యేసయ్య జీవితాన్ని అప్పగించుకొని ఇంకా వివాహములు అడుగుపెట్ట కొత్తమే పరిశుద్ధురాలుగా కడగబడితే ఎంత సంతోషపడాలి. యెజబేలు కాకపోతే యెజబేలని 25,000 మేకప్కి మొత్తం నాశనం చేసేసావు. భయంకరంగా ఏడుస్తుంటే అటు దుడుచుకుందామని ఆ పిల్ల రయ్య తన చెయ్యి గట్టిగా పట్టుకుని తొడబాకు మేకప్ పోయింది, తొడబాకు. ఇక పెళ్లి చేసేటప్పుడు అడిగాను, అయ్యా
నీకు పెళ్లి చూపులో చూపించిన బిడ్డ ఈవిడేనా అని అడిగేవాడు చూద్దాం. అప్పుడు కూడా మేకప్ వేసే చూపించారు, ఇప్పుడు కరిగింది. అది పడతాడా లేదని. ఈవిడే అన్నాడు. తేడా ఏంట్రా అన్నాను. అప్పుడు ఇప్పుడు మేకప్ దట్టంగా ఇచ్చారు, దేవుని కృపలో కరిగిపోయింది, ఒరిజినాలిటీ తెలిసిపోయింది అన్నాడు. అయినా సరే చేసుకుంటావా అన్నాడు. అందం అంటే వాళ్ళకి పిచ్చి కానీ నాకు పిచ్చి లేదు అన్నాడు. చేసే పెళ్ళి. దేవునికి స్తోత్రం. స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. అందరూ చెప్పారా భక్తులారా? ఇది 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 ఏటట? సాయిగా సరంబి వేసిన మిద్దులలో నివసించే సమయం కాదంట. మరి ఏ సమయం ఇది? గట్టిగా ఆమేనని చెప్పండి ఒకసారి. యెరూషలేము దెబ్బ తిందన్న సమాచారం రాగానే గట్టిగా స్తోత్రం చెప్పు ఒకసారి. ఎక్కడున్నాడు నెహెమియా? ఎక్కడో బబులోను దగ్గర కదా, ఎక్కడో వేరే దేశంలో కదా, ఎక్కడో ఉద్యోగం చేసుకున్నాడు కదా. ఏమండి, వాళ్ళ ఊరు నుంచి అన్నయ్యలు వచ్చారు. అన్నాయ్ మన ఊరు ఎట్టుందనియా అని అడిగితే, తమ్ముడు శత్రువులు దండెత్తారా, దేవుని మందిరాన్ని పాడు చేశారా, ప్రాకారం కొంత కూలింది, గుమ్మలు తగలబెట్టారా అంటే, అయ్యో అలాగా అనలా. ఇది వినగానే నేను ఉన్న చోటన కూర్చుండి కొన్ని దినములు ఏడ్చితినంట. దేవుని మందిరం పాడైదర మాట వినగానే ఉన్న చోట కుప్పకూలిపోతే మళ్ళీ లేవకుండా అన్నపానము లేవు, కాలకృత్యములు కొన్ని రోజులు ఏడ్చాడంట నాన్ స్టాప్ గా. దుఃఖము తీరా ఏడ్చిన తర్వాత లేచి శుద్ధి చేసుకొని తన ఉద్యోగం నిమిత్తమే రాజు సముఖానికి వెళ్ళి గిన్నె పట్టుకుని నిలబడ్డాడు. రాజు దుఃఖముగా, కోపంగా, విచారంగా, బాధగా, ఆందోళనగా ఉంటే చిరునవ్వులు రువ్వుతూ ద్రాక్షరసం ఇవ్వాలి. ఆ స్థితిలో ఉన్నాడు, కానీ దుఃఖముఖంతో ఉన్నాడు. అది డ్యూటీ, ధర్మానికి వ్యతిరేకం, చావాల్సిన పరిస్థితి. రాజుగారు కోపంగా, నీకు వ్యాధి లేదు కదా, ముఖం ఎందుకు ఎలా పెట్టావు అని కోపడ్డాడు. అప్పుడు అయ్యా మా దేవుడి మందిరం పాడిపోయిందంటయ్యా, ప్రాకారాలు ఎట్టయినాయి అంటయ్యా. ఆ దేవుడు అంటే నీకు ఇష్టం ఉండదుగా, ఆ దేవుని భక్తుడు కాదుగా. నువ్వు ఆ మాటలు చెప్పి డ్యూటీ ఇస్తున్నగా చేస్తలేదు అంటే ముందు నేను తీసేయండి రా అనొచ్చుగా. ప్రాణం కూడా పోయే డౌట్ ఉందిగా. పోతే పైన పనికి మళ్ళీ ప్రాణం, నా ఉద్యోగం పోద్దామో, నా ప్రాణం పోద్దామో అనే టెన్షన్ లేదు. ఆల్రెడీ నా ప్రాణం పోయింది అయ్యా, నా మందిరం కాడికి వెళ్ళిపోయింది, అక్కడే నా మనసు అంతా ఉంది. ఆ మందిరం పాడు చేశారంట, గుమ్మాలు తగలబెట్టారంట, అయ్యో బాబోయ్ ప్రాకారం కూల్ చేశారంట అని భయంకరంగా ఏడుస్తుండేది. రాజుగారు పక్కన రాణి గారు ఉండి, దేవుడు అమలో కార్యం చేసి మరి నీకేం కావాలి రా అంది. సెల్విప్పి తెల్లి గుడి కట్టేసుకుని వచ్చేస్తాను అన్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. రాజుగారు ప్రశాంతమైన వదన, సర్లే పోరా అన్నాడు. అప్పుడు రాణి గారు అడిగింది, ఎన్ని రోజులు కావాలరా సెలవు అంటే, ఇన్ని రోజులు ఏం చెప్తానమ్మా, గుడి కట్టుకోవద్దా, శుభ్రం చేసుకున్నాకే వస్తానన్నాడు. అదేంద్రా ఇన్ని రోజులను పెట్టవా సెలవా, నువ్వు వెళ్తే వెళ్ళిపోయాము, వస్తే వచ్చాడు ఒకవేళ ఏంద్ర ఇదంటే, మరి అక్కడ దేవుని మందిరం, సర్లే పో అన్నారు. పొమ్మని నాకు అంకా నుంచున్నాడు అక్కగా. సెలవు ఇచ్చావు కానీ మరి డబ్బులు వేయి, గట్టి కడతా గుడ్డి, నాకు డబ్బులు లేవుగా అన్నాడు. ఎంత కావాలన్నాడు. ఇంత నేను చెప్తాను తమకు తెలుసుగా, గుడి కట్టుకోవాలని. ఎంత ఇచ్చాడు. అంత ఇచ్చిన తర్వాత భక్తుడు ఏమండోయ్ హల్లెలూయా అని రోడ్డు ఎక్కడం మానేసి ఇంకా నుంచున్నాడు. యారా ఇంకా ఉన్నామంటే డబ్బులు పట్టుకెళ్ళి ఏం చేయను, మ్యాన్ పవర్ లేదుగా, మంచి మంచి మేస్త్రులు మీ చేతులు ఉంటారు, 10 మందిని ఇవ్వచ్చుగా అన్నాడు. సర్లే తీసుకెళ్ళమన్నాడు. మళ్ళీ అక్కడ నుంచున్నాడు. మళ్ళీ ఇంకేందిరా అంటే, మన దగ్గర దొరికిన మంచి కలప అక్కడ దొరకదు, ఎక్లాసిన టీకర్లోనే ఇప్పించమన్నాడు, తీసుకెళ్ళమన్నాడు. భుజాన్ని మోసుకెళ్తామా, లారీలు ఇప్పించమన్నాడు. అవి కూడా ఇప్పించాక, నువ్వు బాగానే వెళ్ళమంటావు, బోర్డర్ కాడ ఆపేస్తారని పర్మిషన్ ఇవ్వమన్నాడు. ఒక్కలన్న స్తోత్రం చెప్పట్లా ప్రియులారా. అనుమతులు తెచ్చాడు, నిధులు తెచ్చాడు, సరుకు తెచ్చాడు, వాహనాలు తెచ్చాడు, మ్యాన్ పవర్ తెచ్చాడు. ఇన్ని పట్టుకొని వెళ్ళి మంచి బంగారపు కుర్చేసుకొని కాలు వేసుకొని రాయ్ కటన్ రాయ్ ఇటు రాయ్ రాయ్ ఏమీ లేదు. ఇతడును ఇతనితో కూడా పనిచేస్తున్న వారును బట్టలు ఉద్దుకు కొనుటకు తప్ప ఒంటి మీద నుంచి బట్టలు అసలు విప్పలేదంటండి. రేయింబవల్లో ఒక చేతిలో తాపి పట్టుకున్నారు, ఓ చేతిలో కత్తి పట్టుకున్నారు, గోడ గడతానే ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా.
టోబియా సన్బర్లు ఏమన్నారు? రేయ్, ఒకడు నక్క ఎక్కి దూకితే ఈడి గట్టి గోడ పడిపోతారా అన్నారు. కానీ ఈ రోజుకి ఆ గోడ నిలబడి ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా. ఈ రాత్రి దేవుని వాక్యం నీతో మాట్లాడుతూ ఉంది. ఏ క్లాస్ ఉద్యోగం ఉంది, వేరే దేశంలో ఉన్నాడు, ఆ ఊర్లో ఏమైతే ఎవరికి కావాలా, ఆ చర్చి ఏమైతే ఎవరికి కావాలా, నేను బాగున్నా, కుటుంబాన్ని పోషించుకుంటున్నా, ఉద్యోగం చేసుకుంటున్నా, శుభ్రంగా ఉన్నా, నొద్దు మందిరము శిథిలమైపోండగా ఉద్యోగం ముఖ్యం కాదు, సుఖం ముఖ్యం కాదు, జీతం ముఖ్యం కాదు, పోతే ప్రాణమే పోవాలి. టోబియా సన్బర్లతో ఎంత పెట్టుకున్న పర్లా, ఎంత గొడవైన పర్లా, ఆ సైన్యంతో పోరాటమైన పర్లా, అవసరమైతే కత్తి పట్టుకుంటా, తాపి పట్టుకుంటా, నిద్రమాంతా, కానీ గోడ గట్టి తీరుతానంతే. కొట్టు పవర్ఫుల్గా చప్పట్లో సరి సప్పుడు దెబ్బలు కొడుతున్నావు. ఆ గట్ట సర్పం మధ్యలో పడితే చేతుల మధ్యలో తప్పడైపోవాలి. రక్తం వేయించి దేవునికి మహిమ కలుగును గాక. నా ఉద్యోగం నాకుంది కానీ సుఖపడలేదు, నా ఫ్యామిలీతో బాగున్నానుగా దేవునికి స్తోత్రం అనుకోవట్లేదు. నా దేవుని మందిరం పాడైపోయింది. అయ్యో ప్రాకారములు కొడిపోయాయి, అయ్యో కుమ్మములు కాలిపోయాయి. నేను సుఖపడకూడదు, నేను నా ఉద్యోగం అంటూ తిరగకూడదు, నా తిండి అనుకోకూడదు, నా శరీరం అనుకోకూడదు, దాన్ని ఎలాగైనా దాన్ని బాగు చేయాలి. దైవజనుడైన దావీదు ఏమన్నాడు? నేనైతే చక్కగా నగరు కట్టించుకొని ఉంటుందన్న దేవుని మందిరం గుడారంలో ఉంటుంది, నా మందసం గుడారంలో ఉంటుంది, నాకు సుఖని వెళ్ళిపోయి తెచ్చుకుంటాను. దావీదు నగరుకు రప్పించుకోవాలి. నేనేమో చక్కని నగరములోనా, నా దేవుని మందసమేమో గుడారములోనా? వద్దా, నీకు అసలు సోయిందా? ఇల్లు మీద ఇల్లు కొంటున్నావు, స్థలాల మీద స్థలాలు కొంటున్నావు, కేజీల కొద్ది బంగారు కొంటున్నావు, మందిరం పాడైపోతే సోయి లేదా? సంఘక్షేమం కోసం పని చేయవా? దేవుని సేవకి ఇబ్బందులు సవాళ్ళు వస్తుంటే నీకు పట్టి పర్వాలేదా? పదే ఎప్పుడా పదే. మందిరము శిథిలమైపోయి ఉండగా నువ్వు సరంబి వేసిన మిద్దెల్లో ఉంటాకి ఇది సమయమా? కంఫర్టబుల్ లైఫా, కాస్ట్లీ లైఫా, సౌకర్యవంత లైఫా? వద్దా. దేవుని వాక్యం నీతో మాట్లాడుతున్న శ్రద్ధగా విను. ఆమోసు గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో వాక్యం ఏమని తెలుసా? సీయోనులో నిర్విచారముగా ఉండేవానికి శ్రమ. వాడు వ్యభిచారం చేసి కాదు, దొంగతనం చేసి కాదు, మద్యపానం చేసి కాదు, పాపిష్టి పనులు చేసి కాదు, సీయోనులో ఉంటూ కూడా, ఎదిగిన అనుభవాలు ఉంటూ కూడా, ఎత్తబడే సంఘపు క్రమాలు ఎరిగి కూడా, రాక్కడ దినాలు గుర్తుపట్టి కూడా, పెండ్లి కుమార్తెగా ఉండి కూడా నిర్విచారముగా ఉన్నాడు. గుమ్మాలు తగలబడిపోతున్నాయి, ప్రోకారములు కూలిపోతున్నాయి, దిగులు లేదు, దుఃఖం లేదు, బాగలేదు, నిర్విచారముగా ఉంటున్నావే, అదే నీ శ్రమ కారణం. రానివైనంత మాత్రము తప్పించుకుని కొనుచున్నావేమో. యూదులకు సహాయం వేరొక దిక్కులను వచ్చును కానీ నీవు నీ ఇంటి వారు నాశనమైపోతారు. ఎందుకు నాశనం? విగ్రహారం చేసామా, వ్యభిచారమా, దొంగతనమా, ఏం చేసామండి? మద్యపానం. ఎందుకు నాశనం అయిపోతావు? మౌనముగా ఉన్నందుకే. నువ్వు మాట్లాడకపోతే, నడుము కట్టుకోకపోతే, జోలుమి తెలుసలేకపోతే, స్వరం వినిపించకపోతే, ప్రాకారములు దిట్టపరచకపోతే, మరలా గుమ్మములు నిలబెట్టకపోతే, అయ్యో నీకు శ్రమ. మందిరము శిథిలమైపోయి ఉండగా నువ్వు హాయిగా కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేస్తావా? ఉద్యోగాన్ని పక్కన పెట్టి, సుఖమయ్యే జీవితాన్ని టైం ప్రకారం, దీన్ని టైం ప్రకారం పడుకునే సౌకర్యవంత జీవితాలు పక్కన పెట్టి ఏం చేయాలా? ఏం చేయాలా? ఏం చేయాలా? మందిరమును మరలా కట్టాలా, గుమ్మములు నిలబెట్టాలా, ప్రాకారములు మరలా కట్టాలా. దేవుడు ఆ కృప మనందరికి ఇచ్చినట్లుగా చేతులెత్తి స్తోత్రాలు చెప్పండి బాగా. చేతులెత్తి స్తోత్రాలు చెప్పండి బాగా. చేతులెత్తి స్తోత్రాలు చెప్పండి బాగా. ఇది నిద్రపోయే సమయం కాదు, అవునని చెప్పండి గట్టిగా. ఇది సుఖపడే సమయం కాదు, అవునని చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మరేం కాలం ఇది? ఇది ఏం కాలం ఇది? నిద్ర మేలుకొనే కాలం. ఆమేనని చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అంధకార క్రియలు విసర్జించే కాలం. ఆమేనని చెప్పండి. తేజ సంబంధమైన దోపకను ధరించే కాలం. ఆమేనని చెప్పండి. పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకునే కాలం. ఆమేనని చెప్పండి. జోలు విదిల్చే కాలం, ఆయుధములు ధరించే కాలం, మెడకెట్లు తెంపి వేసుకునే కాలం, బలమును ధరించుకునే కాలం, యుద్ధ మందు గురి చూసి వదిలిన బాణమై శత్రువు గుండెను చీల్చవలసిన కాలం ఇది. రెండవదే, ఇది హాయిగా కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేసే కాలం కాదు, లగ్జూరియస్ లైఫ్ ఎలగబెట్టే కాలం కాదు.
ఇది శిథిలమైన మందిరాన్ని, పాడైన మందిరాన్ని పునర్నిర్మించడానికి ప్రయాసపడవలసిన కాలం, పని చేయవలసిన కాలం, మందిరం కోసం, సంఘం కోసం, దేవుని కోసం కష్టపడవలసిన కాలం. గట్టిగా ఆమేన్ చెప్పండి ఒక్కసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవడు ప్రాణం వాడు చూసుకు, ఎవడు సుఖమాడు చూసుకుంటున్నాడు. యేసు ప్రభు సిలువకు అప్పగించబడతాడు అనగా మరియా మిక్కిలి విలువైన అత్తరు జటా మాంసిని తీసుకుని వచ్చి దాన్ని పగలగొట్టి యేసు మీద అత్తరంతా పోసేసింది. ఒకడు ఉన్నాడు పక్కన, ఎందుకింత వేస్ట్ చేసావు? అది 300 ధ్యానారములకు అమ్మి పేదలకి వచ్చి చారిటీ చారిటీ అని అడుగుతున్నాడు ఒకడు. అడెవడు? అడే తస్కరియోతు. అడే ఆ రేంజ్కి ఆ 10 సార్లతో తస్కరియోతు అంటే కరెక్ట్ అండి. వరుసగా 3 ఉన్నారు, మత్తయి, మార్కు, లూకా. 3 కూడా కొంచెం మొహమాట పడి ఆడి పేరు రాయిలా. శిష్యులలో ఒకడు అన్నారు. యోహాను కొండబద్దలు కూడా చెడేక. అతడు ఎవరో కాదు, ఇస్కరియోతు యోధా. అతడికి బీదల మీద కనికరముండి కాదు, సొమ్ము సంచి తన చేత ఉన్నందున తరచుగా దొంగులించుచూ వచ్చిన ఆకలి తీరలేదు, అందుకని ఈ 300 మీద ఎసరు పెట్టాడని రాశాడు ఆయన. యోహాను 12. దేవునికి స్తోత్రం. చెప్పరే గట్టిగా. ఆడికి ఏమీ కాదు ఈ గొడవ. డబ్బులన్నీ వేచేస్తాను, నా చేతికి ఇచ్చేయి. ఇది ఏం చేస్తాడు? చారిటీ పేరు మీద కొంచెం చెప్పు. గుడినో లింగాన్ని మింగేసే రకం వీడు. ఆ యేసుబాబుని అమ్మేసినోడు అండి బాబు. ఎటువంటి వాడు అండి? ఒకడు తన సొంత రక్షణ నమ్ముకున్నాడంటే, ఒకటి జ్యేష్ఠత్వం నమ్ముకున్నాడంటే మనం బాధపడ్డ. వీడు యేసుబాబుని అమ్మేశాడు. ఇది ఎంత పెద్ద అనకొండ. మాట్లాడవే ఏనానా ఊరు. కానీ అప్పుడప్పుడు గుండెకి తగులుతుంది. ఏడ స్తోత్రం చెప్పేది నేను. మరి ఇంత కోటం ఎందుకు? మరి దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటంటే ఆడి వ్యవహారం ఏంటంట? ధనం. బ్రదర్, ఇది చారిటీకి వాడండి అంటే వెంటనే తీసుకెళ్ళిపోయి కొంత గొప్ప ఆడి వాటకు 10%, 30 ధ్యానాలు నా ఖాతాలు వేసుకొని మిగతా 270 చారిటీ. రండి, బట్టలు తీసుకోండి, రండి, భోంచేయండి అంటాడు. వీడికి ఇంత బేబత్సం. ఈ కమిటీ మీద ఇంట్రెస్ట్ ఏంటంటే మిస్టర్ కమిషన్ ఆడు. సొమ్ము సంచి వాడి చేతిలో ఉన్నదని ఎప్పటికప్పుడు తరచుగా దొంగిలిస్తూ ఉన్న ఆకలి తెరలేదు. అదేం కడుపురా నాయన. అప్పుడు యేసుప్రభు అన్నాడు, మీరు ఆ జోలికి వెళ్ళకండి, ఈమె నా ఎడల మంచి కార్యం చేశాను. ఏంటా కార్యం తెలుసా? ఈమె నా శరీరమును అభిషేకించెను. గట్టిగా స్తోత్రం చెప్తావా? ఎఫెసీ పత్రిక 1:23 ప్రకారం సంఘమైన శరీరం. ఈమె నా శరీరమును అభిషేకించాలంటే ఏమిటట? సంఘమును అభిషేకించడానికి డబ్బును వాడింది. నువ్వు ఎంతసేపు చారిటీ అంటావు? దేవునికి స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. నువ్వు దశంభాగం చర్చికి ఇత్త మానేసావంటగా అన్నాను. అవునన్నయ్య, దానికన్నా మిగులు విలుగల పని చేస్తాను. ఏంటంటే రోడ్డు పక్కన నుంచొని ప్యాకెట్లు పంచి పెడతానన్నయ్య. అవన్నీ గుళ్ళో ఎత్తండి ఎట్టిపోతాను ఎవడు తెలుతులా. అంటే నువ్వే కరెక్టరా? నేను చెప్తా, సంఘంలో ఎప్పుడు కూడా ప్రతి రూపాయి రాక పోక నాకు భయం ఏమీ లేదు. స్తోత్రం చెప్పండి. ప్రభు రహస్యంగా చేయమన్నది ప్రార్థనేగా, అంతేనా? ఆర్థిక విషయాలు కూడా మంచి గుట్టుగా తలుపులే వేసాయి. కానీ దేవునికి స్తోత్రం. ఎంత పక్కంది ఇంతే అని పేతురు గారికి నేను చెప్తా. నువ్వు కూడా అట్టగా చెప్పు. నేను చూసుకుంటాగా, నువ్వు వెళ్ళు, రక్తి కట్టిస్తా. కానీ వీళ్ళిద్దరు ఎప్పుడు కీచులాడుకున్న ఫైనాన్షియల్ మ్యాటర్లో మాత్రం విపరీతమైన ఏకాత్మ వచ్చేద్ది. 5 లక్షలు ఇద్దాం అనుకున్నాను చర్చికి. 5 లక్షల క్యాష్ చూసేప్పటికి సోదరు వచ్చి 5 లక్షలా అది 2 లక్షలు దాచి 3 లక్షలు పట్టుకెళ్ళి, అమ్మాయి తెలుసుగా ఈ లోపల పెట్టా, అయ్యగారు అడిగితే 3 లక్షలు అని చెప్పో. అదే నేను చూసుకుంటాను అయ్యా, నువ్వు వెళ్ళు. ఇంకేం చూసుకుంటావు? శవం కూడా వెళ్ళిపోతే
ఇంకేం చూసుకుంటుందమ్మా, మనోడు వచ్చాడు, అబద్ధం మనోడు, ప్యానం పోయింది, ఏ క్లాస్ అని కుర్రలు ఉన్నారు చర్చిలో, మరి మీ చర్చిలో యూత్ ఉన్నారు లేదు కానీ పడిపోతే ఎత్తుకెళ్ళి పాతి పెట్టేశారని. ఏసు రక్తమే జయం. అక్కడ పడుచు వారు వెంటనే తీసుకెళ్ళి పాతి పెట్టారు, మళ్ళీ వచ్చి లైన్లో నుంచున్నారంట. ఆడు చచ్చినట్టు ఎత్తుకెళ్ళి పాతి పెట్టినట్టు ఏమీ తెలియకుండా భక్తురాలు వంట చేసుకొని ఉప్పు చూసే పేరు మీద ఒక ముద్ద తిని వచ్చింది. చాలా బాగా కూతుర్ని వంటలు ఇవ్వాలి. హల్లెలూయా. 2 లక్షల బీరువాలో పెట్టిన తృప్తిగా ఉండిందేమో ప్యానం, మంచి రుచిగా ఉండింది కూర. దేవునికి స్తోత్రం. వచ్చిన తర్వాత, అమ్మా మీరు ఇంతకీ అమ్మారు? అవునండి, అసలు మా వారు ఎప్పుడు అబద్ధం ఆడరు కదండి, నేను కొంచెం చెప్పను కదా. దేవునికి స్తోత్రం. ఇద్దరు నీ భర్తను పాతి పెట్టిన వారి పాదములు ఎక్కడ డోపులు పడి చచ్చిపోయింది. భక్తులారా, దేవుని వాక్యం అర్థం చేసుకోండి. అది నీ వద్ద ఉన్నప్పుడు నీదే కదా, ఎందుకు లేనిపోని మొక్కుబళ్ళు చేసుకోవాలా, ఎందుకు పేనం మీద తెచ్చుకోవాలా? దాచుకో, ఖర్చు పెట్టుకో, ఎవరికి కావాలి సొమ్ము. నేను ఎప్పుడు చెప్పే మాట, నీ సొమ్ము కన్నా నువ్వు కాస్ట్లీ, నువ్వు చాలా ఇంపార్టెంట్. నిన్ను నీవు దేవునికి సజీవ యాగముగా సమర్పణ చేసుకో తప్ప లేనిపోయిన అడవుడు చేయబాకని దేవుని వాక్యం ద్వారా నీకు హెచ్చరిక చేస్తున్నాను. దేవుని సంఘము అభిషేకించబడటానికి, సంఘము బలపడటానికి, అనేకలు నూతన పరచబడటానికి, రాకడకి సిద్ధపడటానికి, అభిషేకాన్ని పొందడానికి, ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడానికి దేవుని వాక్యం చెబుతుంది. సంఘము బలమైన అభిషేకము కిందికి వచ్చినకు నీ డబ్బును ఖర్చు పెట్టు. ఎందుకు అనవసరంగా అంత సౌండ్ పెట్టి డబ్బులన్నీ దాకా పెట్టావు? చారిటీ చేయొచ్చుగా. ఎందుకు ఆడికి పేరు చెప్పినట్టు వస్తుంది? సంచి, ఆడి పేరు తస్కర్ యూత్, ఆడి మూమెంట్ సంచి. ఎవరికి వినపడకుండా నాకు మట్టికి వినపడేలా చెప్పుతా, మరి పేరేంటి? ఇంత గుంపులోంచి మరీ ఆయన వినపడద్దేమనుకున్నాను నేను. ఆడే పలుకుతున్నాడు. ఎవడాడు? లెస్సక పలికితివి బిడ్డ. మందిరము శిథిలమైపోయి ఉండగా నువ్వు సరంబి వేసిన మిద్దెల్లో ఉంటకి ఇది సమయమా? ఇది మందిర పునర్నిర్మాణం కోసం పాటుపడవలసిన కాలం. యెరూషలేమును మరలా కట్టించవలసిన సమయం. స్తోత్రం చెప్పండి గట్టిగా. మందిరాలు మరలా కట్టబడాలి, బలిపీఠాలు మరలా కట్టబడాలి, ప్రాకారములు దిట్టపరచబడాలి, పూర్వ వైభవం మరలా రావాలి. యోబంటాడు, నా తొలి దినములలో వలె నేను ఉండిన నాకెంత మేలు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నా పూర్వ దినముల వలె నాకుండిన నాకెంత మేలు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆనాడు ఏ ఆరోగ్యం ఉండిందో, ఏ అభిషేకం ఉండిందో, నా నిమిత్తము బండ నుండి నూనె ప్రవాహముగా వచ్చిన ఆ తొలిటి దినముల వలె మరలా అభిషేకం, మరలా మంచు, మరలా నూనె, మరలా ఆ ప్రవాహం మరలా వస్తే ఎంత బాగుండను. మన ఇంటిని, మన సుఖమును పక్కన పెట్టి దేవుని రాజ్య నిర్మాణం కోసం పాటు పడవలసిన కాలం ఇది. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయం 26వ వచనం. అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలువగా ఎలీషా వానిని చూచి, గెహాజీ, నీవెచ్చటి నుండి వచ్చితివని అడిగినందుకు వాడు, నీ దాసుడనైన నేను ఎచ్చటిని పోలేదనెను. అంతటా ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదు. ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుటకు ఇది సమయమా? ఇది సమయమా? కాబట్టి దేవుని వాక్యం రీతిగా నీతో మాట్లాడుతుంది. ప్రియ సంగమ, దేవుని ప్రజలారా, ఆలకించండి దేవుని మాటని. రాయ్ 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 వినో. ద్రవ్యమును, ఆస్తి పాస్తులను సంపాదించుకుంటకు ఇది సమయమా? ద్రవ్యము, ఎడ్లను, ద్రాక్ష తోటలను, ఒలీవల తోటలను సంపాదించుకుంటకు ఇది సమయమా? ఇది సమయమా? ఏ హాజీ, ఎక్కడికి వెళ్ళావురా? ఎక్కడికి వెళ్ళావురా? అతడు అంటాడు, నా యజమానుడా, నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను. రేయ్ అబ్బాయి, రేయ్
నీ మనసు డబ్బు వెనక పరిగెడుతున్నది, కానీ నీ ఆత్మీయ తండ్రి మనసు నీ వెనకేముంది? పాస్టర్ గారు అక్కడ గుళ్ళో పడి ఉంటాడు, పొద్దున్న ఎత్తి ప్రార్థన అంటాడు, ఉపవాసం అంటాడు, వైరాగ్యం అంటాడు, స్తోత్రం అంటాడు. మన డ్యూటీస్ మనకుంటాయి, మన పనులు మనకుంటాయి, మన రిలేషన్స్ మనకుంటాయి, మనకి ఎన్నో బాధ్యతలు ఉంటాయి. ఇవన్నీ అయ్యగారికి ఎందుకు తెలుసు? ఆదివారం వెళ్ళి మంచి కవర్ చేతిలో పెడితే పని అయిపోతలే, కుదరదు. ఆ మధ్య మా సహవాస కూడా చెప్పాను, కవర్ కెనాట్ కవర్ ఎనీథింగ్ ఎవ్రీథింగ్. నువ్వు కవర్ ఇచ్చేస్తే మొత్తం కవర్ అయిపోతుంది, చూడకో, కుదరదు. నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఏం చేసావు, నాకు మొత్తం రిపోర్ట్ చెప్పాను. అన్న యాక్చువల్గా అన్న ఈ కానుక తీసుకు, నువ్వు నీ కానుక పోబడవా. కవర్ చేతిలో పడితే మూమెంట్ మారిపోయి వాగ్దానాలకు ఎత్తుకునే నాకు ఎవడనుకుంటున్నావు? ఆ దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా ఉండో అన్న. మీరు అవన్నీ మాట్లాడితే మేము ఎట్టన్నా, మరి ఏం మాట్లాడాలరా? ఏం మాట్లాడుకుంటాకే కవర్ ఎత్తనా, తీసుకో. ఎల్లో సంఖ్య 22లో బెలామును తీసుకెళ్ళివు, ఇక్కడ పని అవ్వదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తిండి లేకపోతే, గతి లేకపోతే నీళ్లు దాగి సత్తాం, కానీ ఆ పొట్ల దగ్గరికి వెళ్ళే పనులు యేసు రక్తం ఏం చేయం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇదిగో దేవుని వాక్యమును సూటిగా తేటగా నీతో విస్పష్టముగా మాట్లాడుతున్న ఉపదేశమును గమనించుమో. దేవుని వాక్యము తేటగా నీతో మాట్లాడుతున్న సత్యమును అంగీకరించుమో. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రభు మాట్లాడుతున్న కాలం ఇదే. ద్రవ్యమును, ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను సంపాదించుకోవడానికి ఇది సమయం. మరి ఏ సమయం ఇదే? అడగల పరిగెడుతున్నావు, నువ్వు వెళ్ళి ఎక్కడికి వెళ్ళదని చెప్తున్నావు. దైవజనుడు గదిలో పడి ఉన్నాడే, కానీ అతని మనస్సు నీతోనే ఉందంట. సంఘమా, పాస్టర్ గారు ఎక్కడో ఉంటాడు, పాస్టర్ గారు సభల్లో ఉంటాడు, పాస్టర్ గారి పరిచర్లో ఉంటాడు, మనం ఆదివారం కనబడేదాకా మనకేం సోయడం అనుకున్నావు లేదు. అతన్ని ఎక్కడ ఉన్నా అతని మోకరించి చేతులెత్తి మిమ్మల్ని ఒక్కొక్కరిని క్రీస్తు నందు సంపూర్ణను చేసి దేవుని ఎదురు నిలబెట్టాలని, మిమ్మల్ని అప్పగించిన దేవునికి మరలా లెక్క చెప్పాలని భయముతో, కన్నీళ్లతో, వీళ్ళేమన్నా సినిమాకు పోతున్నారా, వీళ్ళేమన్నా బలకిన పడుతున్నారా, ఆచారంలో పడుతున్నారా, లోకంతో లాలూచి పడుతున్నారా, ఏమన్నా రాజీ పడిపోతున్నారా? మనస్సు ఎప్పుడు నీతోనే. అయ్యగారు గదిలో పడున్నా, అల్లే పడుకున్నాడు అనుకుంటున్నాడు పెద్ద మనిషి. కన్నీరు గారుస్తున్నాడు. నాన్న ఎక్కడికి వెళ్ళావురా? నేను ఎక్కడికి వెళ్ళలేదయ్యా. ఆ మనుషుడు రథము తిరిగి నిన్ను ఎదుర్కొని వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? వింటున్నావా? నువ్వు ఒక అమ్మాయి దగ్గరికి వెళ్తున్నావా, ఒక అబ్బాయి దగ్గరికి వెళ్తున్నావా, సినిమాకి వెళ్తున్నావా, లంచగొండికి వెళ్తున్నావా, మద్యపానానికి వెళ్తున్నావా, త్రాగుబోతుల విందులకు వెళ్తున్నావా, లోకంతో ములాఖత్కి వెళ్తున్నావా? దైవజనుని ఆత్మ మనస్సు నీతోనే ఉండి దుఃఖపడతా ఉందంట. దైవజనుడే నిన్నంతగా వెంటాడుతుంటే నీకోసం ప్రాణం పెట్టిన దేవుని ఆత్మ సంగతి ఏంటి? నీ కొరకు సంరక్షణగా కేటాయించిన దేవదూతల సంగతి ఏంటి? వాళ్ళు ఎంత బాధపడతారు, ఏ రిపోర్ట్ రాస్తారు, పరిశుద్ధాత్మను ఎంత దుఃఖపడతాడు, దైవజనుడు ఎంత అల్లాడిపోతున్నాడు. ఇంతమందిని బాధ పెట్టి, పరలోక తండ్రిని దుఃఖం పెట్టి, నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తున్నావు, ఏం పాపం చేస్తున్నావు, ఎటు తిరుగుతున్నావు, ఏమి చూస్తున్నావు, ఏమి చేస్తున్నావు? ఈ రాత్రి దేవుని వాక్యము నీతో సూటిగా మాట్లాడుతున్నా ఉపదేశమును వినగలిగితే ప్రభువు చెప్తున్నాడు, ఇది ద్రవ్యమును, ఆస్తిని సంపాదించుకునే కాలము కాదు. మరేం చేయమంటావు? ఇందాకేమో నిద్రపోయే కాలం కాదంటివి, తేజస్ సంబంధమైన దోపకరణములు ధరించుకోనమంటివి. శరంబి వేసిన మిత్రులలో సుఖజీవన సమయం కాదంటివి. ఏం చేయమంటావు? మందిరం కొరకు ప్రయాసపడమంటివి. ఇది డబ్బును సంపాదించే కాలము కాదంటివి. మరి ఏం చేయమంటున్నావు చెప్పనా? నేను మా గురువు గారి దగ్గర కనిపెట్టి సంపాదించుకున్నట్లే రెండింతల అభిషేకానికి నువ్వు సంపాదించుకు సిద్ధపడాలి. గట్టిగా చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా చప్పట్లు కూడా దేవునికి స్తోత్రాలు చెప్పండి. అయ్యో, నేను మా దైవజనుడి దగ్గర వెంబడించానే, వద్దన్నా వెంబడించానే, ఆగమన్నా వెంబడించానే, విశ్రాంతి కోరినా వెంబడించానే. నాన్న, నీ వద్ద నుండి నేను కొనిపోబడు సంఘటన నువ్వు చూడగలిగితే ఈ అభిషేకం మీదకి వస్తుంది. మామూలుగా ఉంటే రాదని చెప్తే సరే అయ్యా అన్నాడు. ఇక అన్నపానాలు లేవు, ఇక కాలకృత్యాలు లేవు, కదలటం మెదట్లే, రెప్పయ్యకున్నట్లాగే చూస్తున్నాడు. కాసేపు పడుకోరా, నేను పడుకోను, రెస్ట్ తీసుకోను, నేను తీసుకోను, పోను బయటికి వెళ్ళి ఎరా నేను అట్లా వెళ్ళినంతలో ఏవో ఆత్మని తీసుకెళ్ళిపోతే
అమ్మో నేను కోల్పోతున్నా, బ్రతుకు వేస్ట్ అయిపోద్దయ్యా, వ్యవసాయం వదిలేసా, అమ్మ నన్ను వదిలేసా, అన్ని పక్కన పెట్టా, సేవ కొరకే పరిగెత్తుకుని వచ్చా. ఇంత వచ్చిన తర్వాత, సేవకు పిలువబడ్డ తర్వాత, ఈ సమర్పణలోకి వచ్చాక, ఈ వైరాగ్యంలోకి వచ్చాక, ఇంత ప్రతిష్టలోకి వచ్చాక, ఇంతగా దుప్పటి నా మీద పడిన తర్వాత, దైవజనునికి ఇంతకాలం పరిచయం చేసిన తర్వాత కూడా రెండింతల అభిషేకం పొందకపోతే, ఆత్మను పొందకపోతే, అభిషేకం పొందకపోతే, తదుపరి తరమునకు కావలసిన సేవ, అభిషేకం, దర్శనం పొందకపోతే ఎందుకు నా సమర్పణ, ఎందుకు నా బతికి? ఇంకా వెళ్ళు నాన్న, రెస్ట్, నాకు వద్దా రెస్ట్ వద్దా, అట్లాగా కూర్చొని పోతున్నాడు. నాకు రెండింతల అభిషేకం కావాలి. మరి అలాంటి ఎలీషా దగ్గర పరుగుతున్న నీకు కూడా అలాంటి ఆశ ఉండాలిగా. ఇది ద్రవ్యం సంపాదించుకునే కాలమా, ఆస్తులను సంపాదించుకునే కాలమా, ధనం సంపాదించుకునే, తోటలు సంపాదించుకునే కాలమా? ఇది రెండింతల అభిషేకము సంపాదించుకునే కాలం, కడవరి కాల అభిషేకమును సంపాదించుకునే కాలం, కడవరి వర్షం కొరకు ప్రార్థించి పొందవలసిన కాలం, మోపైన వర్షం కొరకు కనిపెట్టవలసిన కాలం, ప్రతివాని చేనుల పైన మలుచున్నట్లుగా ప్రచండమైన వర్షం దిగిరాక కనిపెట్టి పొందవలసిన కాలం. ఎన్ని కుండలనైనా నింపగలిగినంత నూనె పొందుటకు నీ కుండను సిద్ధపరచుకోవలసిన కాలం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇది ద్రవ్యము సంపాదించుకునే కాలము కాదు, ఆస్తులు సంపాదించుకునే కాలము కాదు. దేవుని ప్రజలారా, ఇది రెండింతల అభిషేకము సంపాదించుకొనవలసిన కాలం ఇది. మరొక్క మాట మనవి చేస్తాను. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనం చదవండి. ఉరియా మందసము ఇశ్రాయేలు వారును యూదా వారును గుడారములలో నివసించుచుండగను, నా అధిపతియగు యోవాబును నా ఏలిన వాడువగు నీ సేవకులను బయట దండులో నుండగను, భోజన పానములు చేయుటకును నా భార్యనొద్ద పడుకొంటుకును నేను ఇంటికి పోదునా, నీ తోడు నీ ప్రాణము తోడు నేను అలాంటి వాడను కాను. చాలండి, గట్టిగా స్తోత్రం చెప్తారా ఒకసారి? చెప్పండి గట్టిగా. దావీదు మహారాజుని ఈ రేంజ్లో చెంపదెబ్బ, గోడ దెబ్బ కొట్టినోడు ఎవరు లీడర్ అబ్బా అనుకుంటారు కదండి. కొడితే మళ్ళీ రక్త వచ్చాం, గోడ దెబ్బ, చెంపదెబ్బ, గోడ దెబ్బ, చెంపదెబ్బ వాచిపోతుంది. అంతకుముందే నాతను వచ్చి రేవెట్టి వెళ్ళాడు. ఆ దుర్మార్గుడు లేదు, దీని తర్వాత ముందు రేవిని పెట్టేశాడు. ఎవరు? ఓరియా. అతన్ని చాలా సింపుల్గా లెక్కేశాడు అమాయకుడు. వెళ్ళిపోతూ ఏం పాఠం చెప్పాడు సార్. ఓరియా, రాజునొక నేను స్వయముగా నీకు సెలవు ప్రకటించున్నాను. ఇంటి వద్దకు పోయి స్నానము చేసి అన్న పానములు సేవించి నీ భార్య వద్ద పండుగ ఎంజాయ్ చేయల్పా అన్నాడు. యుద్ధంలో ఉన్నవాడికి, మోపుగా యుద్ధం జరుగుతున్న మూమెంట్లో ఉన్నవాడికి సెలవు దొరికితే ప్రాణభిక్ష దొరికినట్టేగా. ఆడు సుఖపడతాడు, సంతోషపడతాడు, తింటాడు, ముందు ప్రాణం దక్కేసినట్టేగా. ఎగిరి గంతేసి బచాయించిన బిడ్డ హల్లెలూయా పో అని పరిగెత్తాల్సి పోయి చిచ్చి అంటే దేవుని మందసము గుడారములో ఉంటే, మా సేన నాయకులు దండు పాలెములో పండుకుంటూ ఉంటే, నేను ఇంటికి వెళ్ళి అన్న పానములు సేవించి సుఖపడితే రకంగా కనపడుతున్నాను. నేను అలాంటి వాడను కాను. అది ఎట్ట తగులుతుంది దావీదుకి ఎట్ట తగులుతుంది తెలుసా? ఒకవేళ నీవు అలాంటి వాడివేమో, యుద్ధం మోపుగా జరుగుతున్న వేళ ఇంటి దగ్గర నిలిచిపోయే రకమేమో, వసంతకాలం అని తెలిసి రాజములు యుద్ధమునకు బయలుదేరవల సమయం అని తెలిసి యుద్ధమునకు రాకుండా ఇంటి దగ్గర ఆగిపోయిన వ్యక్తివి నీవు. నీకు అలాంటి మనసు ఉందేమో. అందరూ పోరాడుతున్నప్పుడు పడుకొని పొద్దుగుంకి వేళ మంచం మీద లేచిన రకం నువ్వు. నేను అలాంటి రకం కాదు. మిద్దె మీదకి ఎక్కి కిందకు చూసే రకం, నేను ఇంకా పైకి చూసే రకం. పడిపోయావు, బలికేద పడిపోయావు, ఇతరు మాట్లాడుతున్నాడు, ఇదిగో ఇదిగో ఇదిగో. దేవుని మందసము గుడారములో ఉండగా, నా సేన నాయకులు దండు పాలెములో పండుకొని చుండగా, నేను యుద్ధమును మాని ఇంటికి వెళ్ళి అన్న పానములు చెవించి నేను అలాంటోని కాదు, నేను అలాంటోని కాదు. మరి అలాంటోడు
అవసరమైతే యుద్ధములో ప్రాణమైన వదులుతాడు, దేశం కోసం చచ్చిపోతాడు, మందసం కోసం పోరాడుతూ ప్రాణం వదులుతాడు, కానీ ఎక్కడ పడితే అక్కడ బతికే రకం కాదు. ప్రియ సంగమ దేవుని ప్రజలారా, శ్రద్ధగా ఈ మాటలు వినండి. కాలము నెరిగి నిద్ర మేల్కొన్న వేళ అయినదని తెలుసుకుని అలా చేయండి. ఇదే కాలం నిద్రపోయే కాలం కాదు. ఇదే కాలం ఇంకా 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 సుఖపడే కాలం కాదు. ఇది నిద్ర మేల్కొనే కాలం. ఇది అంధకార క్రియలు విసర్జించే కాలం. ఇది తేజస్ సంబంధమైన నిర్దోపకరణములు ధరించే కాలం. ఇది పగట ఎందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకునే కాలం. ఇది ఏం కాలం? హాయిగా నిద్రపోయి సుఖపడే కాలం కాదు. ఇది మందిరమును బాగు చేసుకునే కాలం. ఇది డబ్బులు సంపాదించుకునే కాలం కాదు. ఇది రెండింతల అభిషేకం సంపాదించుకునే కాలం. ఇది ఇంటికి పోయి విశ్రాంతి తీసుకునే కాలము కాదు. దేవుని యుద్ధములు జరిగించవలసిన కాలం. ఈ రాత్రి దేవుని వాక్యం నీతో సూటిగా మాట్లాడుతుందా? తేటగా నీకు అర్థమవుతుందా? దేవుని వాక్యం తెలియజేస్తున్న పిలుపు వినబడుతుందా? మీరు కాలముని ఎరిగి ఆ ప్రకారము చేయండి. ఇది నిద్రపోయే కాలము కాదు, నిద్ర మేల్కొనే కాలం. ఇంకా ముడుచుకునే కాలము కాదు, జోలు విదిల్చే కాలం. ఇది చీకటిలో ఉండే కాలం కాదు, తేజస్ సంబంధమైన దోపకరణములు ధరించే కాలం. ఇది ద్రవ్యమును ఆస్తిని కాదు, రెండింతల అభిషేకమును సంపాదించుకునే కాలం. ఇది హాయిగా సౌకర్యవంత జీవనమును చేసే కాలము కాదు, మందిరం మరలా బాగు చేసుకునే కాలం. ఇది సెలవు తీసుకునే కాలం, తీవ్రంగా యుద్ధం చేసుకునే కాలం. ఎంతమంది రాత్రి వాక్యానుసారంగా ఒక తీర్మానం చేసుకుంటారో రండి ప్రార్థన చేద్దాం. మీకు అవకాశం ఉంటే, ఆరోగ్యం ఉంటే మీరున్న చోట మోకరించండి. ఇది మనము కలిసి ప్రార్థించవలసిన కాలం. చాలా మంది ఇంకా నిశ్శబ్దంగా మౌనంగా ఉన్నారు. చాలా మంది ఇంకా నిశ్శబ్దంగా మౌనంగా ఉన్నారు. రండి, మోకరించి స్వరమెత్తి చేతులెత్తి ఒక నిమిషం ఆగకుండా దేవునికి ఎలాగూ స్తోత్రాలు చెప్పండి. స్వరమెత్తి గట్టిగా ఎక్కడి వారక్కడే ప్రార్థనలో ఉండవలసిన సమయం ఇది. కళ్ళు తెరవకండి, అటు ఇటు చూడకండి. ఒక్క నిమిషం దేవుని వైపు చూడండి. ప్రభు వాక్యం నీతో నాతో సూటిగా మాట్లాడుతున్న సమయం ఇది. ఇదిగో దేవుని వాక్యం నిన్ను పూర్తిగా ఆవగించి ఆవరించి మాట్లాడుతున్న గడియ. చాలా మంది ఇంకా నిశ్శబ్దంగా ఉన్నారు. తల్లులారా, బిడ్డలారా, ఎరుగెత్తవలసిన కాలం, మొర్ర పెట్టవలసిన కాలం, కన్నీరు కార్చవలసిన కాలం. ఇది నిద్రపోయే కాలము కాదు. ఇది నిద్రపోయే కాలము కాదు. ఇది మేల్కొనవలసిన కాలం. ఇది మేల్కొనవలసిన కాలం. రాత్రి చాలా గడిచిపోయింది, పడుకునే టైం అయిపోయింది, సుఖపడే టైం అయిపోయింది, రెస్ట్ తీసుకునే టైం అయిపోయింది. నీ మోకాళ్ళ మీద నిలబడు, నడుము కట్టుకో, కన్నీరు కార్చు, పశ్చాత్తపడు, రమ్ము కట్టుకో. దేవుని కృప పొందవలసిన సమయం ఇది. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీ కొరకు దిగి వచ్చాడు, నిన్ను బలపరుచున్న కాలం. నువ్వు ఎలా పోతే నాకెందుకు అనుకుంటే దేవుడి మాట మాట్లాడేవాడు కాదు. నిన్ను ఎలాగైనా మహిమకు సిద్ధపరచాలని, ఇలాగ రాకరికి సిద్ధపరచాలని, నిన్ను ప్రేమించుచున్నవాడై, నీ కొరకు భారము కలిగిన వాడై, నిన్ను వెతుకుతూ దిగి వచ్చిన రాత్రి ఈ రాత్రి. నువ్వు పోతే పోనీ అనుకుంటే రాడు, నువ్వు ఎలా పోతే నాకెందుకుంటే రాడు. నీ కొరకు దిగి వచ్చాడు, నీతోనే మాట్లాడుతున్నాడు, నిన్నే పేరు పెట్టి పిలుస్తున్నాడు, నీతో సుట్టిగా మాట్లాడుతున్నాడు. రొమ్ము కొట్టుకోగలిగితే, పశ్చాత్తాపడగలిగితే, నోరు తెరవగలిగితే, ప్రార్థన చేయగలిగితే, దేవుని ఆత్మ సుట్టిగా నిన్ను సంధిస్తున్న కాలం ఇది.
అయ్యో ఇది సుఖపడే కాలము కాదు, ఇది మంచం మీద గడిపే కాలము కాదు, నిద్రాణ స్థితిలో ఉండే కాలము కాదు, ఇక పర్వాలేదులే, సాధించాములే, గెలిచాములే, ఒక రేంజ్కి వచ్చాములే అనుకునే కాలము కాదు. నిద్ర మేల్కొను వేళ, అంధకార క్రియలు విసర్జించే కాలం. అమర్యాద వస్త్రాలు తీసివేయాలి, అంధకార క్రియలు విసర్జించాలి, తేజ సంబంధమని తోపక్రమను ధరించాలి. ఇదిగో దేవుని కొరకును బలము ధరించుకో. ఉదయించే సూర్యుడి వలె గర్జించు సింహమై బొబ్బరించు ఎదురు రావలసిన కాలం ఇది. ఆత్మలో నింపబడు, ఆత్మతో నింపబడు, ఆత్మ చేత రేపబడు, ఆత్మలో మాట్లాడు. ఇదిగో బలమైన అభిషేకం నీ మీదకి వస్తున్న కాలం. ఈ ఖర్చు నీ కోసమే, ఈ కష్టం నీ కోసమే, ఈ ప్రయాస నీ కొరకే, ఈ వేదన నీ కొరకే, ఈ సందేశం నీ కొరకే, ఈ యొక్క ఉపదేశం నీ కొరకే, ఈ రాత్రి వినబడుతున్న మాటలు నీ కొరకే. ఇంకా మౌనంగా ఉంటావా? నోరు తెరవా? కనీసం యేసయ్యని కేక పెట్టలేవా? ప్రభు అని పిలవలేవా? యేసయ్యని మొర్రపెట్టలేవా? నువ్వెంత పెద్దగా పిలవగలవో, ఎంతగా మొర్రపెట్టగలవో మొర్రపెట్టు, మొర్రపెట్టు. ఇంతేనా, 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 ఇంతేనా? ఇది నిద్ర మేల్కొనే వేళ, కట్లు తెంపు కావలసిన వేళ, జూల విదిల్చాల్సిన వేళ. గుర్రక పెట్టే సమయం కాదు, గర్జన చేసే సమయం. ముసుగు వేసుకునే కాలము కాదు, కట్లు తెంపేసే కాలం. మాట్లాడు, 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 మాట్లాడు. హల్లెలూయా. నీ వస్త్రధారణలు కూడా మర్యాద కాదు, మర్యాదగా నడుచుకోవలసిన కాలం. యుద్ధోపకరణములు ధరించవలసిన కాలం. మందిరము కోసం ప్రయాసపడవలసిన కాలం. అయ్యో సారంభం వేసిన మిత్రులు సుఖమయ జీవితమును గతించిన కాలం ఇక చాలా. లే లే లే, నెహెమీయా నడుము కట్టుకో, నెహెమీయా నడుము కట్టుకో. బట్టలు ఉతుకు కొనుటకు తప్ప వంటి మీద నుండి బట్టలు తీయక రేయింబవలు రేయింబవలు కడుతూనే ఉన్నాడు ప్రకారం. ఇంకా మౌనంగా ఉండగలుగుతున్నావా? ద్రవ్యమును, తోటలను, ఆస్తులను సంపాదించుకునే కాలం కాదు ఇది. నెక్స్ట్ జనరేషన్ కోసం, నెక్స్ట్ జనరేషన్ కోసం, నెక్స్ట్ జనరేషన్ కోసం, నెక్స్ట్ జనరేషన్ కోసం రెండింతల అభిషేకము సంపాదించవలసిన కాలం. రెండింతల అభిషేకమును సంపాదించవలసిన కాలం. ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు చేసినట్టుగా రెండింతల అభిషేకం కావాలా? గిన్నె నిండా పనుల అభిషేకము కావాలి. ఏ కుండ నింపగలిగినంత నూనె ప్రవాహముగా నీలో నుంచి రావాలి. ఇది కడవరి కాలం, ఇది అంత్య కడియో. సిద్ధపడాలి, బలము పొందాలి, అభిషేకం పొందాలి, రెండింతల ఆత్మచేత నింపబడాలి. ఇది విశ్రాంతి తీసుకునే కాలము కాదు, యుద్ధము చేయవలసిన కాలం. శత్రువులు దునుమాడవలసిన కాలం. అయ్యో మందసమును తెచ్చుకోవలసిన కాలం. తెలిగి దాని మొదటి వైభవాన్ని కల్పించవలసిన కాలం. అయ్యో యుద్ధము జరుగుతుండగా ఇంటి వద్ద ఉండడమా, సెలవు తీసుకుంటమా, సుఖపడమా? నేను అలాంటి కాదు. యుద్ధములోనే చచ్చిపోతాను అవసరమైతే, యుద్ధములోనే పోరాడతాను అవసరమైతే. ఇంటికి మాత్రం వెళ్ళను, వెనక్కి మాత్రం వెళ్ళను. నేను మళ్ళీ సమర్పణలో నుంచి, ఈ ప్రతిష్టలో నుంచి, ఈ వైరాగ్యంలోంచి మళ్ళీ లోకములోకి వెళ్ళను, వెనకడుగు వేయను. యుద్ధమే పోతే ప్రాణమైన పోవాలి కానీ ప్రతిష్ట పోకూడదు. ఎంతమంది 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 గట్టికి రాత్రి తీర్మానం చేస్తున్నారా? ఒక నిమిషం ఆగకుండా చప్పటి కొడుతూ దేవుని ఆత్మను ఆహ్వానించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నింపబడు. నోరు తెరు, నోరు తెరు, నోరు తెరు. ఇంకా ఇంకా ఇంకా. హల్లెలూయా. ప్రభువు అక్కడ సమీపంగా ఉన్నది, ప్రభువు అక్కడ సమీపంగా ఉన్నది. అవలే నేనే గిరి నిన్ను చేరనా, ఈ కౌగిట నేను దిగి హర్షించనా. గోవాలే నేనే గిరి నిన్ను చేరగా, నీ కౌగిట నేను దిగి హర్షించనా. గోవాలే నేనే
తీరునా రాకడలోనే తీరును యేసయ్యా నీ కృపా నన్ను అమరత్వానికి అర్హునిగా మార్చెను యేసయ్యా నీ కృపా 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 యేసయ్యా నీ యేసయ్యా నీ యేసయ్యా నీ నువ్వు నిత్య మహిమకు పిలచితివా నీ శాశ్వత కృపతో నింపితివా నిన్ను పిలిచింది నిత్య మహిమకు ఏదో స్వస్థత కొరకు ఏదో ఆరోగ్యం కోసమో ఏదో ఆర్థిక స్వావలంబన కోసమో శరీరంలో కొన్ని దేవుల కోసం కాదు నిత్య మహిమకు పిలిచాడు పరిశుద్ధుల సహవాసాన్ని పిలిచాడు జ్యేష్ఠుల సంఘానికి పిలిచాడు పెట్టి కుమార్తెగా పిలిచాడు నిత్య మహిమకు పిలిచితివా నీ శాశ్వత కృపతో నింపితివా ఆత్మాభిషేకముతో స్థిరపరచిన ఆత్మాభిషేకముతో స్థిరపరచిన ఆత్మాభిషేకముతో నిన్ను స్థిరపరిచిన అభిషేకమే నిన్ను బలపరిచిన అభిషేకమే మనుషుని మాటలు గాని నీ సంకల్ప జ్ఞానము గాని చాలదు ఇది దేవుని అభిషేకం ఇది దేవుని ఆజ్ఞ ఇది దేవుని మహిమ నిన్ను బలపరిచేది ఈ వాటిని స్థిరపరిచేది మహిమల మాటలకు పెట్టు కుమార్తెగా సిద్ధపరిచేది దేవుని బలమైన అభిషేకం ఈ లోపముని కాల్చి ఈ బలహీనతను కాల్చి నిన్ను బలపరిచి నిన్ను పరిశుద్ధపరిచి హల్లెలూయా 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 నిత్య మహిమకు నిత్య కృప ఆరాధుడా యేసయ్యా అయ్యో అయ్యో ఆశపడు 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 మీ మీది కొంత బలమైన అభిషేకం లోపలి కలిసి వేసే అభిషేకం యేసయ్యా యేసయ్యా కృపా నన్ను అమరత్వానికి సిద్ధపరిచే కృప పెళ్లి కుమార్తెగా సిద్ధపరిచే కృప రాకడకు సిద్ధపరిచే కృప సర్వని వేసిన ఇంట్లో సుఖజీవనం కాదు వెండి బంగారాలతో మనేకమైపోవడం కాదు ద్రవ్యమును తోటలు సంపాదించుకోవడం కాదు ఇది యుద్ధోపకరణాలు ధరించుకునే కాలం ఈ యుద్ధము చేసే కాలం ఇది సిద్ధపడే కాలం కాలము ధరించే కాలం బయలుదేరవలసిన కాలం ఇది ఇది ద్రవ్యమును సంపాదించుకునే కాలం కాదు ఇంకా నిద్రపోయే కాలము కాదు ఇంకా సుఖపడే కాలము కాదు ఇంటికి పోయే కాలము యుద్ధము చేసే కాలం దేవుని మందిరం కోసం ప్రయాసపడే కాలం ప్రయాసపడే కాలం నీ కృపా యేసయ్యా నీ కృపా
యేసయ్యా నీ కృపా, యేసయ్యా నీ కృపా, యేసయ్యా నీ కృపా, నిత్య మహిమకు పిలచితివా, నీ శాశ్వత కృపతో నింపితివా అయ్యా, నిత్య మహిమకు పిలచితివా. ఎందరో నశించిపోతున్నారు. మనకంటే ఆత్మీయతలు ముందుండే వారు కూడా ఈరోజు కనపడలేదు. ఒకప్పుడు వెలిగిన తేజో నక్షత్రం లాంటి వారు రాలిపోయారు. అభిషేకించబడ్డ కెరూబులు కూలిపోయారు. మనమే పాటివారు గెలిచామనుకుందామా, సాధించామనుకుందామా? రెండింతల ఆత్మ కోసం ప్రయాసపడు. ఈరోజు దేవుడు తన వాక్యం నీతో మాట్లాడా? నీకేదైనా తీర్మానం కలిగిందా? నువ్వు నిజంగానే అలవాటు అయిపోయినట్టుగా చేతులు ఎత్తడం అనేసి ఒక సమర్పణలోకి నిజంగా వస్తావా? అయ్యా, దేవుడు నాతో మాట్లాడాడు. నా జీవితాన్ని మరోసారి సంపూర్ణంగా ప్రభువుకు అప్పగిస్తున్నాను. ఈ రాత్రి నాతో దేవుడు మాట్లాడిన మాటను బట్టి ఇది నిద్రపోయే కాలము కాదని, ఇది సుఖపడే కాలము కాదని, ఇది డబ్బులు సంపాదించుకునే కాలము కాదని, ఇది విశ్రాంతి తీసుకునే కాలము కాదని, ఇది తేజస్ సంబంధమని ధూపకర్ణములు ధరించి దేవుని మందిర నిర్మాణం కోసం ప్రయాసపడుతూ రెండింతల అభిషేకమును పొందుకొనుచు దేవుని యుద్ధములు జరిగించవలసిన కాలం నాకు అర్థమైంది. ఆ నిద్ర అన్న జీవితం, సుఖమయ్యే జీవితం, ధనాపేక్ష జీవితంలో వదిలిపెడుతున్నాను. ఈరోజు ఒక నూతన సమర్పణలోకి వస్తున్నాను అనేవారు మీలో ఉంటే మీ కుడి చేయి పైకి చూపండి. మీ కుడి చేయి పైకి చూపండి. ఏర్పరచబడ్డ సేవకులు మీ కొరకు ప్రార్థన చేస్తారు. అలవాటుగా చేయెత్తేవా, లేకపోతే నిజంగానే తీర్మానం కలిగిందా? ప్రతి సభల్లో చేతులు ఎత్తినట్టు అలవాటు అయిపోయి చేతులు ఎత్తావా? నిజంగానే దేవునితో మాట్లాడితే దేవుని వాక్యానికి లోబడి ఒక సమర్పణలోకి వచ్చి చేయి పైకి ఎత్తావా? అలాగైతే నీ కొరకు ప్రార్థన చేస్తున్న సేవకుల ప్రార్థనతో ఏకీభిస్తూ నీ చెయ్యి అలాగే పైకెత్తి ఉంచి ఈ ప్రార్థనలు ఏకీభించు. ప్రభువును దర్శించే సమయం ఇది. ప్రార్థన. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. మన హృదయాలను దేవుని వైపు త్రిప్పుకొని వాక్యం కొరకే లోబడదాం. ఆధోని నుండి మన మధ్యకి వచ్చిన దైవజనులు సునీల్ అన్న గారు ముందుకొచ్చి ప్రార్థనలో నడిపిస్తారు. దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలయ్యా. ఇంతవరకు మీ దాసుని యెహోవా ఆత్మల చేత మరుగుపరిచి ఈ దాసుని నోటి నుంచి గర్జించు రోషము కలిగిన యెహోవా నేనే అంటూ మీరు మాట్లాడిన ప్రతి మాటకై నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. నిజముగా ప్రభు, మేము ఆదమర్చి నిద్రపోతున్న దినాల్లో ఉన్నాం కనుక ఇది మేలుకొను కాలం అని చెప్పారు ప్రభువా. యా గడిచిన కాలములో యా మేలు కొనగలిగిన కాలమై మేము కాలములను ఎరగకపోతే నష్టపోతున్న గడియలో ఉన్నామని స్పష్టంగా మీరు మాట్లాడిన ప్రతి మాటగా నీకు వందనాలు నాయన. అయ్యా, అది తినుటకు కాలమా, ఆస్తులు సంపాదించుటకు కాలమా అని అడుగుతా ఉంటారు ప్రభు. మేము ఆ కాలంలో ఉన్నాము కనుకనే విదాసుని ముఖాంతరంగా ఒక్కొక్కరితో మీరు సూటిగాను తేటగాను మాట్లాడిన దేవానికి స్తోత్రాలు నాయన. అయ్యా, మా ఒకవైపు గుర్తులు కనబడుతున్నాయి, లేఖన ఆధారాలు నెరవేర్చు జరుగుతున్నాయి. యుద్ధము, మరణ హోమములు జరుగుతూ ఉన్నప్పటికీ అదమార్చి నిద్రపోతున్న వారంగా ఉన్నాము నాయన.
మెలకువ లేక నాయన మధ్యస్థిమితమై బతుకుతున్న బ్రతుకులో ఉన్నాము నాయన. కృపనిమ్మని బ్రతిమలాడుతున్నాము బాబు. దాటిపోని దేవుడా కనికరించమని బ్రతిమలాడుతున్నామయ్యా. ఎంత దినములో రాకడకు సమీపిస్తున్న దినములు నాయన. మయమకరముగా బ్రతుకుతూ అగ్నిలో నుంచి కొందరు ఆగినట్లుగా బ్రతుకుటకు కావలసిన రెండంతల ఆత్మ పొందుకొని నాయన నీవు అప్పగించిన వారిని లెక్క అప్పగించగలిగిన వారమా బ్రతుకగలిగిన కృప దయచేయమని అడుగుతా ఉన్నాను తండ్రి. దైవమా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. నీ మాట విని నాయన ఎందరైతే నిర్ణయం తీసుకున్నారో, సమర్పణ మీదికి వచ్చారో ప్రభువా, మీరు చూచుచున్న దేవుడవు కదా నాయన. యథార్థముగా వారు తీసుకున్న ఈ నిర్ణయములో మరణంత వరకు నిరాకడ పర్యంతర వరకు యేసుక్రీస్తు నామములో అది స్థిరపరచబడును గాక. ఉపకరణములు ధరించిన వారై యుద్ధము చేయుటకు వినిపిన శ్రీపాము వలె చీకటి కార్యముల మీదను, లోకనాథుని మీదను, పాడైపోయిన మందిరాలను మరలా కట్టుకొనుటకు చేయవలసిన యుద్ధములను చేయుటకు రేపుతున్నందుకు నీకు కృతజ్ఞతా స్తోత్రాలు తెలియజేస్తాను. దైవమా నీకు వందనాలు. ప్రతి ఒక్కరి సమర్పణను మీరు చూచి వారి ప్రాణ ఆత్మ శరీరాలను మండించి మీరు ఆకడకు రాజ్యనకు నిందారహితముగా సిద్ధపరిచినందుకు వందనాలు తెలియజేస్తున్నా. అయ్యా మీ దాసుని కను బలపరచండి. రేపటి దినం కొరకు మరింత మహిమతో దాసుని నింపండి, మరింత మహిమతో మీ దాసుని నింపండి నాయన. ప్రతి ఒక్కరు నాయన నీ రాజ్యానికి వారసులవుటకు సంపూర్ణ సిద్ధి పొందుటకు కృపనిమని ప్రార్థన చేస్తూ విశేషంగా ఈ గెత్సేమనే పండుగలు ఏర్పాటు చేసిన సేవకుని సంఘమును జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అనేకుల రక్షణార్థమై అనేకులు రాజ్యానికి చేర్చుటకు అయ్యా మందిరముల కొరకు ఖర్చు అవుతుండగా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. మేము ఇంతమంది దైవజనులు ఉండగా మాకు ఇచ్చిన ఆయా ప్రాంతాల్లో, ఆయా స్థలాల్లో నాయన ఎన్నో నశించిపోతున్న ఆత్మలు ఉంటుండగా వారి కొరకు మేము పూర్తిగా ఖర్చు అవుటకు ఒక్కొక్కరిని పేరు పేరున సిద్ధపరచమని ప్రార్థన చేస్తాం. సజీవుడు, మృత్యుంజయుడు, రోషము కలిగిన యేసు నామములో ప్రార్థించి మనవులన్నీ పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.